the best academy. Welcome to all. This is Vijay sir, Faculty of Economy, RC Reddy IAS Study Circle, Hyderabad. మనం రీసెంట్గా టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఎకానమీకి సంబంధించిన కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. లాస్ట్ వీడియోలో ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆ కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత కొంతమంది మిత్రులు ఫోన్ చేసి 50 మార్కులకు 38 మార్కులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, 37 మార్కులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, 36, 35 మార్కులు. నేను మీకు వీడియో చేసినప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండియన్ ఎకానమీలో 35 స్కోర్ దాటుతుంది అని చెప్పేసి. సో అట్లా చాలామందికి 35 స్కోర్ కూడా దాటింది. మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినటువంటి వీడియోల కింద కామెంట్లలో కూడా కొంతమంది మిత్రులు 35 మార్క్స్ క్రాస్ అయినట్టుగా చాలామంది కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇండియన్ ఎకానమీలో 35 మార్క్స్ దాటడం సేఫ్ స్కోర్గా మనం అక్కడ భావించాలి. నాకెవరు 40 మార్క్స్ అయితే చెప్పలేదు. నేనైతే 45 వరకు కూడా గెస్ చేశాను, కానీ హైలీ ఇంపాసిబుల్గా కనబడుతుంది. 40 మార్క్స్ కూడా నాకు ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. సో 35, 36, 37, 38 వరకు చెప్పారు. 39 కూడా నాకు ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. 38 ఐఎస్ స్కోర్గా కనబడుతుంది ఇండియన్ ఎకానమీ పరంగా. సో మళ్ళీ ఓవరాల్గా చూసుకుంటే 90 మార్కులు వస్తే బెస్ట్ స్కోర్ అనుకున్నాను. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అదే మాట్లాడుకున్నాం. ఎకానమీ పరంగా 90 మార్క్స్ వస్తే వాళ్ళు గ్రూప్ 2 మీద మంచి హోప్ పెట్టుకోవచ్చు అనుకున్నాం. కానీ కొంతమంది 90 కాదు సార్ 80 అయినా సరే బెస్ట్ స్కోర్ అని చెప్పేసి అంటున్నారు. కానీ సో పోస్టులు తక్కువగా ఉన్నవి, అవి మీరు గుర్తించాలి. ప్రిపరేషన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. లాంగ్ టైం నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి 90 మార్క్స్ దాటుతున్నాయి. 90 మార్క్స్ దాటినట్టుగా నాకు చాలామంది ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో మీరు నమ్మాలనుకుంటే మీకు కొన్ని సోర్స్ కూడా చూపిస్తాను. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలోనే నాకు 2 మిత్రులు వాట్సాప్ చాట్లో చేశారు. సో నేను వాట్సాప్లో వారితో చాట్ చేస్తున్నప్పుడు సో ఒక మిత్రుడు చెప్పాడు, ఎకానమీలో నాకు 96 వస్తున్నాయి సార్ పేపర్ 3లో అని చెప్పేసి ఒక మిత్రుడు వాట్సాప్లో చాట్ చేశారు. ఇతను దగ్గర 390 మార్కులు దాటుతున్నాయి ఓవరాల్గా. సరే అయితే ఇప్పటి నుంచి కాదు, ఇతను ఎప్పటి నుంచి 2017 నుంచి కోచింగ్లో ఉన్నాడు. మా దగ్గర ఆర్సీ రెడ్డిలో 2017లో కోచింగ్ తీసుకున్నాడు ఆఫ్లైన్లో. నా దగ్గర ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఇతనికి 96 స్కోర్ క్రాస్ అయింది. ఓవరాల్గా 390+ స్కోర్ వచ్చింది ఇతనికి. మ్యాక్సిమం గ్రూప్ 2 రావడానికి అవకాశం ఉన్నది. సో ఇతను గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాశాడు అంటున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ వస్తే ఇంకా వెల్ అండ్ గుడ్, అతనికి ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఇతనికి మంచిగా రిజల్ట్ ఇచ్చింది. సో అప్పటి వరకు మధ్యలో 2017 అయినా కూడా అతను 18లో నోటిఫికేషన్లు లేవు, 19లో లేవు, 20 కూడా లేవు, 24లో రాసుకోవాల్సి వచ్చింది గ్రూప్ 1, 2, 3లో. సో గ్రూప్ 4 కూడా ఇప్పుడిప్పుడే రాసుకున్నాడు. సో అంత లాంగ్ టైం నుంచి ప్రిపరేషన్లో ఉన్నాడు కాబట్టి ఈరోజు సెలెక్ట్ అయ్యి జాబ్లోకి వెళ్ళిపోతున్నాడు. సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి, రాబోయే సంవత్సరంలో నోటిఫికేషన్లు ఉన్నాయి. మీరు వచ్చే నోటిఫికేషన్లు వేస్ట్ చేసుకోవద్దు. మీ ఏజ్లో ఇప్పుడున్నటువంటి కరెంట్ ఏజ్లో చదువుకోవడానికి అవకాశం ఉన్నటువంటి మీరు ఈ నోటిఫికేషన్లు మిస్ చేసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ రావడానికి చాలా టైం పడుతుంది. ఈ మిత్రుడు 2017 నుంచి కష్టపడితే సో 2017 కోచింగ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మీ బుక్ చాలా యూజ్ అయ్యింది సార్. 2017లో ఆర్సీడీలో క్లాసెస్ విన్నాను. అంటే 2017 నుంచి చదువుతుంటే 2024లో జాబ్ చేసుకున్నాడు. అంటే 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. కారణం ఏంది సార్, అన్ని సంవత్సరాలు ఎందుకు ఆగాడంటే నోటిఫికేషన్లు లేవు మధ్యలో. కానీ రాబోయే సంవత్సర కాలంలో నోటిఫికేషన్లు కనబడుతున్నాయి. మీరు మీ టైంని వేస్ట్ చేసుకోకూడదు. సో ఇక్కడతో రెస్ట్ తీసుకోవద్దని మేము పదే గుర్తు చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను కూడా. ఈ నోటిఫికేషన్ కనుక మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ నోటిఫికేషన్ చూడాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ని పోస్టులు మళ్ళీ రావు. సో కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఇప్పటికీ మీరు చదివి ఉన్నారు, దాన్ని అట్లనే కంటిన్యూ చేస్తూ ఇంకొక 1 ఇయర్ పాటు కష్టపడితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో ఈ మిత్రుడు 96 స్కోర్ దాటించాడు ఎకానమీలో. సో 90 బెస్ట్ స్కోర్ అన్నాను కదా, నాకు చాలామంది 90 స్కోర్ చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను 90+ చెప్పాను. సో ఇతనే కాదండి, ఇంకొక మిత్రుడు కూడా మనకు మెసేజ్ చేశారు. ఇతనికి ఓవరాల్గా 384 వస్తుంది స్కోర్. 384 అయితే ఎకానమీలో 94 మార్క్స్ చెప్పారు. జస్ట్ రీసెంట్గా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్లోనే ఇద్దరితో నేను చాట్ చేశాను. 94 స్కోరు ఎకానమీ పరంగా చేసుకొచ్చాడు. సో ఈ మిత్రుడికి ఆల్రెడీ గ్రూప్ 4 కూడా వచ్చింది. ఎస్టర్డే ఐ జాయిన్డ్ గ్రూప్ 4 అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు. ఐఎమ్ యువర్ స్టూడెంట్ ఫ్రమ్ ఆర్సీ రెడ్డి గ్రూప్ 2. సో మనకు ఎప్పటి నుంచో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. వీళ్ళెవరు కూడా రీసెంట్గా ప్రిపరేషన్లోకి వచ్చి జాబులు తీసుకుని పోయే వాళ్ళైతే కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ టైం ప్రిపరేషనే మిమ్మల్ని సక్సెస్లో నిలబెడుతుంది. ఉద్యోగం తెచ్చుకునేటువంటి వారి వెనక ప్రతి ఒక్కరి వెనక ఒక కఠోర శ్రమ ఉన్నది. మీరు ఎంత కఠోర శ్రమ చేశారు అన్నది బట్టి జాబ్ వస్తుందా లేదా మీరే గెస్ చేసుకుని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక కఠోర శ్రమ అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. సో ఆ ప్రయత్నం ఖచ్చితంగా మిమ్మల్ని మంచి పొజిషన్లో కూర్చోబెడుతుంది. ఏదో ఆషామాషిగా చదువుకున్నాము, పోయి ఎగ్జామ్ రాసాము, సో రిజల్ట్ రాలేదు అంటే అది కరెక్ట్ కాదు.
సో పర్ఫెక్ట్గా ప్రణాళిక మీరు చదవడం ఇంపార్టెంటే. కొంతమంది కష్టపడి ఓ 5-6 సంవత్సరాల నుంచి ఓ యుద్ధం చేస్తున్నారు, కానీ అసలు ప్రణాళికాబద్ధంగా అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నారా, ఇది బట్టి పడుతున్నారా, లేకపోతే ఇంకేదైనా మీ ప్రిపరేషన్లో మిస్టేక్స్ ఉన్నాయో ఖచ్చితంగా చూసుకోండి. ఒకవేళ మీ ప్రిపరేషన్ వేలో మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఒక సపోర్ట్ తీసుకోండి. లేదంటే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ తెచ్చి హై పొజిషన్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చదివారు, ఏ రకంగా చదివారు అని ఒకసారి వాళ్ళతో గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు లైఫ్ సెట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి మాట్లాడడంలో తప్పు లేదు. సో అదే ఫ్యాకల్టీగా మేము చెప్తున్నాము, ఎగ్జామినర్ మైండ్ సెట్కి తగ్గట్టుగా నువ్వు ఆలోచిస్తూ చదివితేనే నువ్వు సక్సెస్ అవుతావు. ఉట్టిగానే మూస దూరంలో చదువుకుంటూ పోతూ ఉంటే అది ఉపయోగపడదు. అనవసరమైనటువంటి ఏరియాలు ఎక్కువ చదువుతావు, అవసరమైనటువంటి ఏరియాలన్నీ వదిలేస్తావు. దానివల్ల మీరు ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మనం దాన్ని క్యాచ్ చేయాలి. అది తెలియాలంటే ఏం చేయాలంటే ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలి. అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ రాస్తే అప్పుడు మనకు ఒక అనుభవం వస్తుంది. ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు, మన ప్రిపరేషన్ వే ఎలా ఉంది, వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉందా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రిపరేషన్లోకి వస్తే బెటర్. ప్రిపరేషన్లో ఏదో చదువుకుంటూ పోతున్న ఒకటే పేజీని 10 సార్లు చదువుతుంటే మాత్రము 5 సంవత్సరాలనే మీ సిలబస్ అయిపోదు, జాబ్స్ రావు. కాబట్టి ప్రిపరేషన్ వే అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒక మంచి అనుభవజ్ఞులైనటువంటి ఫ్యాకల్టీ దగ్గర మీరు కనుక ట్రైన్ అయితే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంచుకునేటువంటి పుస్తకాలు అత్యంత ప్రామాణికంగా ఉండాలి. మీరు ఒకవేళ ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకునేటప్పుడు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ దగ్గర మీరు ట్రైన్ అవుతానే సక్సెస్ అవుతారు. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకొని, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుని మీ జీవితాన్ని ఒక క్వశ్చన్ మార్క్ కింద మార్చుకోవద్దు. మీరు క్వశ్చన్ మార్క్ కింద మార్చుకుంటున్నారంటే మీరు తీసుకునేటువంటి రాంగ్ స్టెప్సే ఫస్ట్ ఇవి. మీరు ఎంచుకునే బుక్లు ప్రామాణికంగా ఉండట్లేదు. అలాగనే మీరు తీసుకుంటున్నటువంటి గైడెన్స్ ఎవరి దగ్గర తీసుకుంటున్నావు, ఎవరి దగ్గర ట్రైన్ అవుతున్నావు అనేటువంటిది కూడా ఒక 10 సార్లు ఆలోచించుకుంటే బెస్ట్. మనం ఆ ఎంచుకునేటువంటి రూట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ సక్సెస్కి మనం దగ్గరికి వెళ్ళిపోగలుగుతాం. సో కాబట్టి మిత్రులు ఈరోజు సక్సెస్ అయ్యారు, జాబ్ తెచ్చుకుంటున్నారు అంటే మెయిన్ ఇంటెన్షన్ అదే. సో చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు, సార్ మాకు బుక్ కావాలి అని. మళ్ళీ ఇప్పుడే కొంతమంది ప్రిపరేషన్లోకి రావాలనుకున్న వాళ్ళు బుక్ కావాలని అడుగుతున్నారు. తెలంగాణ ఎకానమీ బుక్లు అయితే లేవండి. ఒకవేళ తెలంగాణ ఎకానమీ బుక్ తీసుకోవాలన్న ఆలోచన ఒకవేళ ఉంటే మళ్ళీ 2025 ఖచ్చితంగా మళ్ళీ బడ్జెట్ వస్తుంది, సర్వే వస్తుంది. ఆ బడ్జెట్ సర్వే వచ్చిన తర్వాత తీసుకోండి. లేదు ఇప్పటి నుంచి మేము ప్రిపరేషన్లో ఉన్నామని అనుకుంటే మాత్రము ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలే చదువుకోండి. కొత్త పుస్తకాలు జోలికి ఇప్పుడేం పోవద్దు. ఎకానమీ ముఖ్యంగా ఇప్పుడైతే కొనొద్దు. ఎకానమీ కొత్త బడ్జెట్ కొత్త సర్వే వచ్చిన తర్వాతనే అప్పుడు మళ్ళీ ఆలోచించండి. సో ఏపీ వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ప్లస్ దాంతోపాటు యూట్యూబ్లో కామెంట్ కూడా పెడుతున్నారు, సార్ మీ బుక్ ఎక్కడ దొరుకుతుంది మాకు కావాలని. సో ఆల్రెడీ ఇండియన్ ఎకానమీ పుస్తకాలు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చినాయి. మళ్ళీ ఎప్పుడు ప్రింట్ చేస్తారని అడుగుతున్నాం, కానీ ఇప్పట్లో ప్రింటింగ్ ఏమి ఉండదు. మళ్ళీ కొత్త బడ్జెట్ కొత్త సర్వే వచ్చిన తర్వాతనే మళ్ళీ మేము కొత్త బుక్కులు ప్రింట్ చేస్తాం తప్ప అంతవరకు మేము బుక్కులు ప్రింట్ చేయడానికి ముందుకు రాము. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ చేసినా అది ఓల్డ్ డేటానే, ఇప్పుడు వరకు ఉన్నటువంటి అంశాలే ఉంటాయి, కానీ అప్కమింగ్ బడ్జెట్ సర్వే కూడా కవర్ కావవి. సో కాబట్టి ఎవరైనా ఏపీ వాళ్ళకు ఫిబ్రవరి 23న ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫిబ్రవరి 23న వాళ్ళు రాసేటువంటి ఎగ్జామ్కి ఇండియన్ ఎకానమీ బుక్ ఒకటి మనకు అందుబాటులో ఉన్నది. సో ఒక 300 కాపీలు 400 కాపీలు ఏపీ వాళ్ళ కోసమే సపరేట్గా తీసి ఉంచాము. ఒకవేళ మీకు మన ఇండియన్ ఎకానమీ బుక్ కావాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకు మీరు వాట్సాప్ చేసి పేమెంట్ చేశారంటే వాళ్ళు మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిస్తారు. రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయినా సరే 3-4 డేస్లో మీకు పుస్తకం అందుబాటులో ఉంటుంది. ఈ బుక్లో ఒక చాప్టర్ లేదు. ఇది యాక్చువల్లీ తెలంగాణ వారికి అనుగుణంగా ఇండియన్ ఎకానమీ బుక్ను డెవలప్ చేశాను. ఇండియన్ ఎకానమీ అంటే తెలంగాణ వాళ్ళకి అదే ఉంటుంది, ఏపీ వాళ్ళకి కూడా అదే ఉంటుంది. కాకపోతే సిలబస్ ప్రకారంగా అయితే తెలంగాణ వారికి సిలబస్ ప్రకారంగా ఉంటుంది. ఏపీ వాళ్ళకు కూడా మొత్తం బుక్ పనికి వస్తుంది. ఒక జనాభా తప్పించి మొత్తం చదువుకోవచ్చు ఏపీ వాళ్ళు ఈ బుక్లో ఒక జనాభా టాపిక్ ఒకటి తీసి పక్కకి పెట్టేసి ఓవరాల్ టాపిక్స్ ఏపీ సిలబస్కి పనికొస్తాయి. ఒక్క చాప్టర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటిది ఇందులో లేదు. ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి టాపిక్ని నేను మీకు హరీష్ అకాడమీ యాప్ ద్వారా ఫ్రీగానే అందుబాటులోకి తీసుకొస్తాను. సో మీరు ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చాప్టర్ లేదని అనుకునే వాళ్ళు హరీష్ అకాడమీ యాప్లో ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ని మీరు చదువుకోవచ్చు. సో విజయసాయి ఎకానమీ యాప్లో కూడా ఆ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ని మీకు అందుబాటులో ఉంచుతాను. సో ఆ ఒక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ టాపిక్ వస్తే ఏపీ సిలబస్కి సంబంధించిన మొత్తం సిలబస్ ఉంది. ఒక్క జనాభా టాపిక్ మీరు వదిలేసి మిగతాదంతా చదవండి. జనాభా కూడా చదివితే బెటర్, ఎందుకంటే అది మిగతా సబ్జెక్టులలో ఎక్కడైనా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు చదవకండి జనాభా, భవిష్యత్తులో చదవండి, ఇప్పుడు వద్దు. సో ఇప్పటికైతే ఏపీ వారికి మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేస్తారు సార్ మీ పుస్తకాలు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పట్లో కొత్త పుస్తకాలు ఏం రావు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పుస్తకం ఏపీ వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉంది. తెలంగాణ వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఆఫ్టర్ బడ్జెట్ అండ్ సర్వే వచ్చిన తర్వాత తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే కదండి, రైట్. దీని తర్వాత నెక్స్ట్ మనము తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి కీ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మరి తెలంగాణ ఎకానమీలో ఎన్ని మార్క్స్ వస్తే 50కి అది మంచి స్కోర్గా భావించవచ్చు అంటే మీకు ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలోనే చెప్పాను. 25 మార్క్స్ నుంచి 35 మార్క్స్ వస్తే మంచి స్కోర్గా చెప్పవచ్చు.
ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో కూడా అదే మాట్లాడుకున్నాం. ఇండియన్ ఎకానమీలో 50కి 35 క్రాస్ అవ్వాలనుకున్నాం. చాలామందికి క్రాస్ అవుతుంది. 90 మార్క్స్ కూడా ఓవరాల్గా చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ ఎకానమీలో మాత్రం ఖచ్చితంగా 25 క్రాస్ అవ్వాలి. సో మన పుస్తకం చదివిన వాళ్ళకి 25 100% క్రాస్ అవుతాయి. ఎందుకంటే అంతకు మించినటువంటి స్కోర్ని నేను మన బుక్లో కవర్ చేసి ఉన్నాను. మీకు విత్ ప్రూఫ్తో సహా పేజీ నెంబర్లతో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాస్త డ్రై ఏరియా ఉంది తెలంగాణ ఎకానమీలో. చాలా వరకు మనం మిస్ అవుతున్నాము అని అంటే అది ఓల్డ్ డేటా మీద ఉన్న క్వశ్చన్సే. చాలా వరకు ఓల్డ్ డేటా అడిగారు, చాలా డ్రై ఏరియా అడిగాడు. అడగడం కూడా అంత సాదాసీదాగా అయితే అడగలేదు. డేటా అడగడమే ఒక పెద్ద సమస్య అంటే ఆ డేటా కూడా కాస్త కాంట్రవర్షియల్లో అడిగారు. ఎంత క్లబ్జీగా ఉంది క్వశ్చన్ అంటే అర్థం చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టేటట్టుగా ఉన్నది. మనం కీ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కదా, ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఉదాహరణగా తీసుకుందాం. మిత్రులారా, ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా వినండి. ఎలా అడుగుతున్నారో తెలుసుకోండి. ఫస్ట్ మీరు గంటల తరబడి సంవత్సరాల తరబడి చదవడం కన్నా ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నారని తెలుసుకోవడం అనేది అత్యంత మోస్ట్ ఇంపార్టెంట్ వన్. అది తెలుసుకోకుండా మీ ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తే మాత్రము చీకట్లో ప్రయాణం చేస్తున్నట్లుగానే ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఫస్ట్ స్టడీ చేయండి. ఎగ్జామినర్ మైండ్ సెట్ని స్టడీ చేయాలంటే మీరు కనీసం ఒక 10-20 క్వశ్చన్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. టీజీపీఎస్సీ వాళ్ళు, ఏపీపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లను ఒక 10 తెచ్చుకొని ముందులో పెట్టుకొని అసలు వాళ్ళు ఎట్లా అడుగుతున్నారు, ఏ ఏరియాకి వెళ్ళి అడుగుతున్నారు, ఏ రకంగా అడుగుతున్నారో తెలుసుకోకుండా మీరు ప్రిపరేషన్లో కూర్చుంటే మీ ప్రయాణం చీకట్లో ప్రయాణమే. ఎటు పోతున్నామో తెలియదు, ఎంత దూరం పోతున్నామో తెలియదు, ఇంకా మన లక్ష్యం చేరుకోవడానికి ఇంకెంత టైం పడుతుందో కూడా తెలియదు. కాబట్టి ఫస్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా జాగ్రత్తగా వినండి. వింటే ఎగ్జామినర్ మైండ్ సెట్ తెలుస్తుంది. మీరు చదువుతున్నప్పుడు కూడా ఆ వేలో చదవడానికి అవకాశాలు ఉంటాయి. ఇండియన్ ఎకానమీ కూడా జాగ్రత్తగా వినండి, తెలంగాణ ఎకానమీ కూడా జాగ్రత్తగా వినండి. రేపు డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి కీ పేపర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా ఏ కోణంలో అడిగారో మనం తెలుసుకోవాలి కదా. అప్కమింగ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడున్నటువంటి టీజీపీఎస్సీ బోర్డే, ఇప్పుడున్నటువంటి గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. కాబట్టి గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3కి ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యిందో రేపు రాబోయేటువంటి ఎగ్జామ్లలో కూడా అవే ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కాబట్టి ఆ మైండ్ సెట్ తగ్గట్టుగానే మన ప్రిపరేషన్ ఉంచుకుందాం. నేను నెక్స్ట్ రాయబోయేటువంటి బుక్ కూడా ఈ ప్యాటర్న్కి తగ్గట్టుగానే దానికి నియరెస్ట్గా వచ్చి నేను ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఈ ప్యాటర్న్ ఉంటుందన్న సంగతి తెలియకుండా కూడా నేను ఇన్ని మార్క్స్ కవర్ చేస్తున్నాను, ఈ ప్యాటర్న్లో క్వశ్చన్ పేపర్ డిజైన్ అవుతుందన్న సంగతి కానీ తెలిస్తే ఇంకా ది బెస్ట్ వేలో పుస్తకాన్ని రెడీ చేయడానికి నేను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. ఓకే కదండి. సో ఇందాక మన మిత్రులు మెసేజ్ చేశారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో మన పుస్తకం కోసం ఎదురు చూశారు. సార్ మీ బుక్ కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, రాయండి. ఎందుకంటే మాకు మార్కెట్లో ఉన్న ఇతర పుస్తకాలు మాకు అర్థం కావట్లేదు, మేము మీ దగ్గర ట్రైన్ అయి ఉన్నాము, మాకు మీ వర్షనే కావాలి అని చెప్పేసి వాళ్ళు 1-2 సార్లు ఫోన్ చేశారు. యాక్చువల్లీ నేను హెల్త్ బాగలేక జూలైలో నా హెల్త్ సమస్య స్టార్ట్ అయింది. అక్టోబర్ వరకు అలా సీరియస్గా సిక్ అయ్యాను. ఒకనొక దశలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటానో లేదు అన్నంత దారుణంగా సిక్ అయి ఉన్నాను. ఆ సమయంలో ఈ సీనియర్ ఆస్పిరెంట్స్ కొంతమంది మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు, మన పాత పుస్తకాలు చదువుతున్న వాళ్ళు, సార్ కాన్ఫిడెంట్ రావట్లేదు, మాకు మళ్ళీ భయంగా ఉంది, మీరు ఒక పుస్తకం ఇస్తేనే మేము ధైర్యంగా ఎగ్జామ్కి పోగలుగుతాము, ఈ గ్రూప్ 3కి కాకపోయినా గ్రూప్ 2 వరకైనా ఇవ్వండి అంటే నేను గ్రూప్ 3కి ఒక 15-20 డేస్ ముందే కాస్త రిస్క్ అయినా కూడా తెలంగాణ ఇండియన్ ఎకానమీ పుస్తకాలను వాళ్ళ కోసం అందుబాటులో ఉంచాను. సో వాళ్ళు చాలా ఓపికగా దాంట్లో ఉన్నటువంటి డేటాను చదువుకోవడం కానీ, సబ్జెక్ట్ని ఫాలో అవ్వడం కానీ చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఈరోజు మళ్ళీ మనతో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీ అనిపించింది. ఆ రోజు రిస్క్ తీసుకుని పుస్తకం రాసిన ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చూసుకుంటే రియల్లీ సో హ్యాపీ అనమాట. సరే ఒకసారి చూద్దాం మరి తెలంగాణ ఎకానమీలో క్వశ్చన్స్ ఎంత డెప్త్గా ఉన్నవి, అసలు వాస్తవానికి ఆ క్వశ్చన్లకు ఆన్సర్ రాబట్టడము అంటే మనం ఏ కోణంలో అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని, నెక్స్ట్ రాబోయేటువంటి రోజుల్లో మన ప్రిపరేషన్ వే ఎలా ఉండాలో తెలుసుకోవాలంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ని ఖచ్చితంగా మనం స్టడీ చేయాల్సిందే. సో అందులో మొదటిది, ఈ క్రింది తెలంగాణ జిల్లాలలో 2021-22లో ఏ జిల్లాలలో పంట వైవిధ్య సూచి విలువ ఎక్కువగా ఉన్నది? పంట వైవిధ్య సూచి అడగడం ఇది ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారి. గతంలో కూడా అడిగారు పంట వైవిధ్య సూచి. సో అప్పుడు సూర్యాపేట ఆప్షన్లు ఇచ్చి సూర్యాపేట ఆన్సర్ కింద తీసుకున్నాడు. మరి ఇక్కడ సూర్యాపేట లేదు. మరి పంట వైవిధ్య సూచి విలువ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది సార్ అంటే వికారాబాద్. సూర్యాపేట ఉన్నా కూడా అప్పుడు వికారాబాద్ లేదు, కరీంనగర్లు ఇలాంటివి లేవు. ఎందుకంటే చూడండి, సోర్స్ చూడండి, పంట వైవిధ్య సూచి 2021-22 ఎగ్జామినర్ అడిగింది కూడా 2021-22 అడిగిండు. సో మనం ఇచ్చింది కూడా 2020-21-22లోనే మనం ఇచ్చాము. ఇందులో ఫస్ట్ ఉన్నటువంటి జిల్లా ఏది సార్ అంటే భద్రాద్రి కొత్తగూడెం. పెరుగుదల కదా ఇది, సారీ. పంట వైవిధ్య సూచి తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది సార్ అంటే ఎక్కువగా పెద్దపల్లి, కరీంనగర్, సూర్యాపేట. ఇది తక్కువగా. గతంలో అడిగింది ఈ సూర్యాపేటను బేస్ చేసుకుని అడిగాడు. ఏ జిల్లాలో పంట వైవిధ్య సూచి తక్కువగా ఉందని అడిగారు. కానీ ఆప్షన్లో పెద్దపల్లి లేదు, ఆప్షన్లో కరీంనగర్ కూడా లేదు, ఆప్షన్లో సూర్యాపేట మాత్రమే ఉండేది. అప్పుడు సూర్యాపేట కరెక్ట్ అయింది. ఇప్పుడు ఏం అడిగిండు, పంటల వైవిధ్య సూచి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదని అడిగాడు. ఎక్కువగా ఉన్నది నిర్మల్, కానీ ఆప్షన్లో నిర్మల్ లేదు.
సో సెకండ్ ఆప్షన్లో ఉన్నటువంటి వికారాబాద్ని మనం ఆప్షన్గా తీసుకుంటాం. సో ఇది కూడా కరెక్ట్గా 2020-21తో పోల్చుకుంటే 21-22లోనే. సో ఓల్డ్ డేటా అయినా కూడా మన పుస్తకంలో కవర్ చేయగలిగాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, మన పుస్తకంలో పేజీ నెంబర్ 166లో దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది. సో మన పుస్తకం ఎవరైతే చదివారో ఈ క్వశ్చన్కి 100% వాళ్ళు ఆన్సర్ చేసి ఉన్నారు. ఓకే కదండి, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంది? వికారాబాద్ ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్తే మరొక క్వశ్చన్. తెలంగాణలో వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో ఏవి ఒప్పు? తెలంగాణ ఎకానమీ తెలంగాణ ప్రభుత్వం తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం. సో 24 అంచనాలు కూడా వచ్చినాయి అనుకోండి, 23 తీసుకొని క్వశ్చన్ డిజైన్ చేశాడు. ఇందులో ఫస్ట్ ఏంటట, 2021 మరియు 22 మరియు 22-23లో మధ్య వ్యవసాయ అనుబంధ రంగాలు ఒక్కొక్క సంవత్సరానికి స్థూల విలువ మదింపులో ప్రస్తుత ధరల్లో 15% కంటే ఎక్కువ వృద్ధిని సాధించాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్, మీకు చూపిస్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను. అలాగే 2021-22లో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర విలువ మదింపు వృద్ధి రేటు సుమారుగా 18% ఉన్నది. నేను చెప్తున్నాను, ఎగ్జామినర్ పొడపడ్డాడు. ఈ క్వశ్చన్ తయారు చేసేటప్పుడు ఇక్కడ వృద్ధి రేట్ అని రాయకూడదు, ఇక్కడ వాటాలు అని రాస్తే వాటాలు, ఇక్కడ కూడా వృద్ధి రేటు తీసి రాష్ట్ర జిఎస్డిపిలో వాటాలు అని పడితే ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. నిజానికి ఇక్కడ వృద్ధి రేటు తీసేసి వాటాలు కనుక పెడితే ఈ రెండు ఆప్షన్లు కరెక్టే. చూడండి, 2021-22లో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల స్థూల రాష్ట్ర విలువ మదింపు ప్రస్తుత ధరల్లో సుమారు 18% ఉంది. అంటే రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటా 18%. ఎప్పుడు 2021-22లో 18%. ఇది కరెక్ట్. కానీ ఇక్కడ వృద్ధి రేట్ అని అడిగిండు, వాటా అని ఇచ్చింటే కరెక్ట్ అయ్యేది, వృద్ధి రేట్ ఇచ్చింది కాబట్టి అది రాంగ్. ఇక్కడ కూడా 2021-22, 22-23లో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం యొక్క వాటాలు ఒక్కొక్క సంవత్సరానికి 15% కంటే ఎక్కువగా ఉన్నాయి. 2021-22లోను 22-23లోను రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా 15% కన్నా ఎక్కువగా ఉన్నది. మరి అది ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ అక్కడ వృద్ధి రేటు పడ్డది. అంటే వాటాలు పెట్టింటే ఈ క్వశ్చన్ కరెక్ట్ అవుతుండే, రెండు ఆప్షన్లు కూడా కరెక్ట్ అవుతుండే. కానీ అక్కడ వృద్ధి రేటు, అసలు వ్యవసాయ రంగంలో అంత వృద్ధి రేట్లు మనం ఎప్పుడు చూడము, కష్టం అది. అది ఎప్పుడో కోవిడ్-19 తర్వాత నెక్స్ట్ ఇయర్లో చూసాం, కానీ తర్వాత అదంతా ఈజీ. ఈ 15%, 18% వృద్ధి రేట్లు వ్యవసాయ రంగంలో మనం పెద్దగా చూడము. అవి వాటాలు, రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగ వాటాలు అవి. కానీ క్వశ్చన్ ఫామ్ చేయడంలోనే అక్కడ మిస్టేక్ జరిగింది. మరి సిస్టమ్ మిస్టేక్ చేసిందా లేకపోతే ఇంకెక్కడ మిస్టేక్ జరిగిందో తెలియదు, కానీ 100% అక్కడ వాటా ఉండాలి కానీ తీసేశాడు. సో మనం దీనికి సంబంధించిన సోర్స్ కనుక చూస్తే చూడండి, ఓకే, ఇది పేజీ నెంబర్ 101, తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి 101 పేజీలో చూడండి. 2021-22లో వ్యవసాయ రంగము రాష్ట్ర జిఎస్డిపికి 18% సహకారం అందించింది. సో క్వశ్చన్ కూడా 2021-22లో వ్యవసాయ రంగం అనుబంధ రంగాలు రాష్ట్ర జిఎస్డిపికి 18% సహకారాన్ని అందించాయి. ఇది వాటా అయితేనేమో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, వృద్ధి అంటే మాత్రం ఇది రాంగ్ అవుతుంది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్గా తీసుకుంటాం. ఇది కూడా చూడండి, 2021-22, 22-23లో వ్యవసాయ అనుబంధ రంగాలు రాష్ట్ర జిఎస్డిపిలో 15% కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉన్నవి. సో 21-22, 22-23లో 15% కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉన్నాయి కదా. సో 18% ఇక్కడ, 17% ఇక్కడ. సో ఆటోమేటిక్గా రెండు ఆప్షన్లు వాటాలు అన్న పరంగా చూస్తేనేమో కరెక్ట్ అవుతాయి. వృద్ధి రేట్లు అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, 2019, 20, 20, 21, 21, 22, 23 ఎక్కడ కూడా 18% నువ్వు చూడలేవు. 2019-20లో 37% ప్రస్తుత ధరల వద్ద, స్థిర ధరల వద్ద 29.8%గా కనపడుతుంది. కానీ ఆ తర్వాత అంత లేవు, ఇంకా 11.6%, 6.0%, 9.7%, 4.0% మాత్రమే ఉన్నవి. ఎక్కడ కూడా 15% అండ్ అబో అగ్రికల్చర్ గ్రోత్ రేట్స్ అనేటువంటివి కనపడట్లేదు. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్కి ఈ రెండు తప్పే. ఎగ్జామినర్ వాటాలు అని అడగాలనుకున్నాడు, కానీ ఎక్కడెక్కడో ప్రింటింగ్ మిస్ అయ్యో లేకపోతే ఎక్కడ జరిగిందో మిస్టేక్ అయితే తెలియదు, కానీ ఇంగ్లీష్ వర్షన్లో కానీ తెలుగు వర్షన్లో కూడా గ్రోత్ రేట్స్ అని పడ్డాయి. మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడో కూడా తెలియదు. ఒకవేళ మీరు బాగా సీరియస్గా చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి మాకు తెలుసు అని చెప్పేసి ఆన్సర్ చేస్తారు, కానీ అక్కడ గ్రోత్ రేట్ అని వాటాలని డిఫరెంట్గా ఉన్నవి. ఇవి వాటాలు రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల వాటాలు అయితేనేమో కరెక్ట్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ అవుతుంది. వృద్ధి రేట్లు అంటే మాత్రం ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ అవుతుంది. మళ్ళీ మిస్టేక్ ఎక్కడ జరిగిందో మనకు తెలియదు, కానీ ఈ మాత్రం రెండు ఆప్షన్లు రాంగే. ఈ వాటాలు అంటే మాత్రం కరెక్ట్ అయ్యేటువంటిది. మరి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 2 కావు. మరి లాస్ట్ కీ పేపర్లో ఈ క్వశ్చన్ని ఏం చేస్తారో చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్తే మరొక క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022లో ఇవ్వబడిన దత్తాంశం ప్రకారం 2015-16లో తెలంగాణలో భూకమతాల తరగతి మరియు మొత్తం భూకమతాలలో ప్రతి భూకమతం తరగతి శాతానికి సంబంధించిన జతలలో ఏవి సరిగా జత చేయబడినాయి అని ఇచ్చాడు. సో
ఇక్కడ ఉపాంత కమతాలు, చిన్న కమతాలు, మధ్య రకం కమతాలు, పెద్ద కమతాలని ఇచ్చాడు. నిజానికి తెలంగాణకు సంబంధించినటువంటి భూ కమతాలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చదువుకొని ఉండాలి. ఎప్పుడైనా సరే అడుగుతారు, ఇక్కడ కూడా అడిగారు, మళ్ళీ అడిగారు. సో ఉపాంత కమతాలు మనకి ఎప్పుడు అడిగారు, అది కూడా 2015-16 అడిగారు. ఇది 2015-16లో సంబంధించినటువంటి భూ కమతాలు. రీసెంట్గా కొత్తవి కూడా వచ్చినాయండి, అప్డేట్స్ వచ్చినాయి. అప్డేట్స్ అడగట్లేదు కదా క్వశ్చన్ పేపర్లో, అంత ప్రీవియస్ అడుగుతున్నారు. చూడండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన పుస్తకంలో ఉంటుంది. 2015-16కు సంబంధించినటువంటి డేటా ఉంది, 2021-22కు సంబంధించిన డేటా ఉన్నది. కానీ అడిగింది 2015-16 డేటా, ఓల్డ్ డేటా అడిగాడు. మన పుస్తకంలో కూడా ఆ ఓల్డ్ డేటాను కవర్ చేయగలిగినాం అనుకోండి. సో చూడండి, ఉపాంత కమతాలు ఎంత శాతం సార్ అంటే 64.6%. అదే 2021-22 ప్రకారం నియర్ బై 69%. సో ఇక్కడ క్వశ్చన్ 2015-16 అనకుండా 2021-22 అంటే మాత్రము ఇది ఫస్ట్ది కరెక్ట్ అయ్యేది. కానీ 15-16 అన్నారు కాబట్టి ఫస్ట్ది రాంగ్ అనమాట. ఏవి సరిగ్గా జత చేయబడ్డాయి అన్నాడు కాబట్టి ఏ అనేది సరిగ్గా జత చేయబడలేదు. అలాగే చిన్న కమతాలు ఎంత శాతం చూద్దాం ఒకసారి. చిన్న కమతాలు వచ్చేసి 24% అనమాట. 23.7 అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 24% అవుతుంది. సో చిన్న కమతాలు 24% కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మధ్య రకం కమతాలు సుమారుగా 7% అన్నాడు, ఇది రాంగ్. మధ్య రకం కమతాలు సుమారుగా ఎంత చూడండి, దిగువ మధ్య తరహా అయితేనేమో 9.5, మధ్య తరహా కమతాలు 2.1. మనం అడిగింది మధ్య తరహా కాబట్టి 2.1, మనకి ఆప్షన్లు చూస్తేనేమో 7 అని ఇచ్చాడు. సో తప్పు. పెద్ద కమతాలు 1% కంటే తక్కువగా ఉన్నవి. పెద్ద కమతాలు 1% కన్నా తక్కువ అంటే 0.2. సో ఇది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో 1 కంటే తక్కువ కాబట్టి కరెక్ట్. సో ఇందులో బీడీలు మాత్రమే సరైనటువంటి ఆన్సర్ కింద మనం చూడాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బీడీ మాత్రమే. సో ఇది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ముందుకు వెళ్ళిపోదాం మనం. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారము తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తిలో తన సొంత పన్ను రాబడి శాతం 2018-21 మధ్య. సో ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచో ఉందో అని పరిశీలన కావాల్సిన అవసరం లేదని మన పుస్తకంలో కవర్ చేశాము. దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా మన పుస్తకంలో ఉంది, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. సో పైన చదవకుండా కాస్త సీరియస్గా చదవండి. సో కొంతమంది అంటున్నారు, సార్ మీ పుస్తకాన్ని పైన చదువుకుంటూ పోతేనే చాలా క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలిగాం, కనుక సీరియస్ కనుక చదివింటే ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చింది సార్ మాకు అని చెప్పేసి అంటున్నారు. కానీ సీరియస్గా చదవండి, అది టైం పెట్టుకొని ఒక 5-6 నెలలు 7 నెలలు 8 నెలలు పర్ఫెక్ట్గా కూర్చొని చదవండి. ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయడానికి ఎకానమీలో మీకు అవకాశం లభిస్తుంది. సరే ఈ క్వశ్చన్ చూద్దాం. 2018-21 సగటు అని అడిగాడు. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం అని చెప్పేసి అన్నాడు. అది కూడా రాష్ట్ర జిఎస్డిపిలో వివిధ రకాల పన్ను రాబడులు శాతంగా చూడాలి. చూద్దాం, ఇక్కడ ఇచ్చాను చూడండి. 2018-21 మధ్య క్లియర్ కట్గా ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా అడిగాడో నేను కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 2018-21 మధ్య దీంట్లో రాష్ట్రాల సొంత పన్ను రాబడి శాతం ఎంత? 7 అత్యధిక వాటా కలిగిన రాష్ట్రం తెలంగాణ 7.21%. 7.21% అంటే ఏమిచ్చాడు? 1/10వ వంత, 1/4వ వంత, 1/5వ వంత, లేదా 1/3వ వంత, 1/3వ వంత కంటే ఎక్కువనా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, రాష్ట్ర జిఎస్డిపిలో తెలంగాణకు సంబంధించినటువంటి సొంత పన్ను రాబడి, రాష్ట్రానికి సంబంధించినటువంటి సొంత పన్నులు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కాకుండా రాష్ట్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా వస్తుంది, ఆ వచ్చినటువంటి ఆ సొంత పన్ను రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతం అనేది ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్. అలా చూసినప్పుడు ఇక్కడ చూడండి, రాష్ట్ర సొంత పన్ను రాబడి రాష్ట్రాల సగటు 6.07%. ఇక్కడ తెలంగాణకు వచ్చి చూస్తే రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతము? రాష్ట్ర జిఎస్డిపిలో 7.21%. 7.21% మనము ఎట్లా కన్వర్ట్ చేయాలి? ఇప్పుడు క్వశ్చన్ చూడు ఎట్లా ఇచ్చిండో, 1/10వ వంత, 1/10వ అంటే 10% అవుతుంది. అలాగనే 1/4వ వంత అంటే 25% అవుతుంది. 1/5వ వంత ఇట్లా కనుక తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమవుతుంది? 20% అవుతుంది. 1/3వ వంత సార్ అంటే ఇక్కడ ఏమవుతుంది? 33.33% అవుతుంది. దీంట్లో మనకి ఏది కరెక్ట్ అవ్వాలి? ఫస్ట్ ఆప్షన్ దగ్గర సంబంధం ఉంది. మళ్ళీ ఫస్ట్ ఆప్షన్లో క్లియర్ కట్గా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సొంత పన్ను రాబడి రాష్ట్ర జిఎస్డిపిలో 2018-21 మధ్య ఎంత ఉంది సార్ అంటే 7.21% ఉంది. మనం అక్కడ ఆల్మోస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఆప్షన్ ఏది ఉన్నది సార్ అంటే ఇది ఒకటే ఉన్నది. ఏది? 7.21%. రాష్ట్రాల సొంత పన్ను రాబడి 7.21% తెలంగాణకు సంబంధించింది. మరి దేశంలో అత్యధిక రాష్ట్రాల సొంత పన్ను రాబడి వాటా ఉన్నటువంటి రాష్ట్రాన్ని 7.242 ఉన్నది.
సో తెలంగాణ 7.21 ఉన్నది. కాబట్టి ఇచ్చినటువంటి దాంట్లో మనం నియరెస్ట్గా తీసుకొని చూసుకుంటే అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. ఓకేనండి, రైట్. ఈ క్వశ్చన్కి అదే ఆన్సర్గా ఉంటుంది, ఇంకా మనం వేరే ఆప్షన్ లేదు ఇంకా. సో వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనం ఇచ్చినటువంటి సోర్స్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా ఉన్నది. సో అడిగింది కూడా రాష్ట్ర సొంత పన్ను రాబడి అడిగాడు. సో దేశీయ ఉత్పత్తిలో తన సొంత పన్ను రాబడి శాతం 2018-21 సగటున అడిగాడు. కాబట్టి సో ఇచ్చిన దాంట్లో మనకు అది ఒకటే కరెక్ట్ అవుతుంది. 7.21% మనం 10%గా తీసుకొని చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూస్తే, తెలంగాణ రాష్ట్రంగా అవతరించడానికి ముందు తెలంగాణ యొక్క స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి స్థిర ధరల్లో నిర్మాణాత్మక కూర్పుకు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇక్కడ 2000-2001 సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 20% కంటే తక్కువగా ఉన్నది. ఇది ఒక్క స్టేట్మెంట్ తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. వాస్తవానికి 2000-2001 సంవత్సరంలో రాష్ట్ర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 20% కాదండి, 25%. చూడండి, 2000-2001 ఎగ్జామినర్ ఎలాగైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉన్నది ఇక్కడ సోర్సు. సో 2000-2001లో వ్యవసాయ రంగము రాష్ట్ర జిఎస్డిపిలో 24%, కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత, 20% అని ఇచ్చిండు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఏ స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ ఉందో అదంతా తీసేద్దాం. ఇక్కడ రెండిట్లో కూడా ఏ ఉన్నది. సో ఈ రెండు కూడా మనం తీసేస్తే మనకు అప్పుడు బీసీడీలు సిడీలు మాత్రమే మిగులుతాయి. ఇప్పుడు చూద్దాం. 2008-9 సంవత్సరంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తులు వ్యవసాయ రంగం వాటా సుమారుగా 15% కంటే తక్కువగా ఉన్నది. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే బి కూడా తప్పు అవుతుంది. ఎందుకంటే 2000-2001లోనే వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జిఎస్డిపిలో 25% కన్నా ఎక్కువగా ఉంటే 2008-9కి వచ్చేనాటికి ఒకేసారి వ్యవసాయ రంగం వాటా రాష్ట్ర జిఎస్డిపిలో 15% లేదా అంతకన్నా తక్కువ తగ్గిపోవడానికి అయితే హైలీ ఇంపాసిబుల్. ఇప్పుడు కూడా తగ్గిపోలేదు. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా నియరెస్ట్ 17-18% ఈ రోజు కూడా అలాగే ఉంది. కాబట్టి ఎప్పటికి కూడా 15% లేదా అంతకన్నా తక్కువకు ఇప్పుడు కూడా రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గలేదు. కాబట్టి బి స్టేట్మెంట్ కూడా తప్పు. సో మనకు బి స్టేట్మెంట్ తప్పు అన్నప్పుడు ఇది చూడండి, ఇక్కడ బి ఉన్నది కదా, తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది, ఏ తప్పైంది, బి తప్పైంది. సో ఈ రెండు తప్పైనాయి అంటే ఏ రెండు ఒప్పుగా ఆటోమేటిక్గా ఏం తీసేసినాం, బి తీసేస్తే ఆటోమేటిక్గా సిడి తప్పు అవుతుంది. సో కొన్ని క్వశ్చన్ మన దగ్గర సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఈ రకంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఆన్సర్ రాబట్టవచ్చు. సో ఈ చిన్నది ఐడియా పెట్టుకోవాలి. కాకపోతే డేటా గుర్తుపెట్టుకోవడం అందరికీ అంత ఈజీ అయితే ఏం కాదు. మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు కూడా ఈ ఏరియాకి వచ్చి కనుక మీరు ఎంక్వైరీ చేస్తే పెద్ద డేటా కూడా ఏమి ఉండదండి. జస్ట్ ఒక పేజీలో అది కూడా 2000, 2001, 2010, 2011 నా అదృష్టం కొద్దీ ఏమో మరి తెలియదు కానీ, మీ అదృష్టమో నా అదృష్టమో తెలియదు కానీ నేను ఓల్డ్ డేటా కూడా ఇచ్చాను మన పుస్తకంలో. పేజ్ నెంబర్ 28కి వెళ్తే 2000, 2001, 2010, 2011 నేను ఆ డేటాని ఇవ్వగలిగాము, ఇచ్చాము. అందులో నుంచి క్వశ్చన్ తీసాడు, మన బుక్లో కూడా ఆ క్వశ్చన్ కవర్ చేయగలిగాము. సో అందరికీ హ్యాపీ, మీరు హ్యాపీయే, నేను హ్యాపీయే. మీరు ఎప్పుడు హ్యాపీ, ఈ పుస్తకాన్ని ఆ కోణంలో చదువుకొని ఉండి ఆ డేటా గుర్తుంటే అది మీకు హ్యాపీ. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఆ పుస్తకంలో కవర్ అయింది కాబట్టి నేను ఒకటి హ్యాపీ కాదు, మీరు రాసి ఉంటేనే నాకు హ్యాపీ. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకొచ్చాము, ఆటోమేటిక్గా సిడి కరెక్ట్ అవుతుంది. సో ఇదన్నమాట దీని అర్థం. నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవి ఈజీగా గుర్తుపట్టవచ్చండి. 2003-4లో దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా 25% కంటే ఎక్కువగా ఉంది, రీజనబుల్గా ఉంది. 2002-3, 2009-10లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో సేవా రంగం వాటా 50% కంటే ఎక్కువగా ఉన్నది. సో ఇవన్నీ కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో రాష్ట్ర జిఎస్డిపిలో సేవా రంగం వాటా ఎప్పటి నుంచో 50% క్రాస్ అయి ఉన్నది. సో అది పెద్ద రిస్క్ మ్యాటర్ కాదు. సబ్జెక్ట్ మీద మీకు పూర్తిగా కమాండింగ్ ఉంటే అవి ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ తీసుకురావచ్చు. ఎప్పుడు వస్తుంది సబ్జెక్ట్ మీద పూర్తి కమాండింగ్ అంటే లాంగ్ టైం కూర్చొని చదివినప్పుడు, అదే పనిగా కూర్చొని చదివినప్పుడు, ఏదో నార్మల్గా చదువుతున్నాము ఏదో అని కాకుండా దానికోసమే చదువు కోసమే సపరేట్గా టైం పెట్టుకొని మనం ఫోకస్ చేస్తే కనుక ఇట్లాంటి క్వశ్చన్లకు ఈజీ ఆన్సర్ తీసుకురావచ్చు, ఎలిమినేషన్ ప్రాసెస్లో తీసుకురావచ్చు. మరొక క్వశ్చన్ చూద్దాం. 2022-23లో క్వశ్చన్ ఏంది, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తాత్కాలిక అంచనాలు 2023 తెలంగాణ ప్రభుత్వము ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర విలువ అంటే జిఎస్విఏ మదింపులో ద్వితీయ రంగం యొక్క వాటాకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ద్వితీయ రంగానికి సంబంధించిన క్వశ్చన్, రాష్ట్ర జిఎస్డిపిలో ద్వితీయ రంగం వాటాకు సంబంధించింది. 2022-23లో తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపులో ద్వితీయ రంగం యొక్క వాటా 20% కంటే తక్కువగా ఉన్నది, అది కూడా ప్రస్తుత ధరల్లో అన్నాడు. సో చూస్తే 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం వాటా అడిగింది ఏంది, 22-23లో 22-23లో అది కూడా ప్రస్తుత ధరల్లో 20% కన్నా తక్కువగా ఉన్నది. నిజమే, 16.6% అంటే 20% కన్నా తక్కువనే. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే.
ఏ స్టేట్మెంట్ కరెక్టే. అలాగే రెండో స్టేట్మెంట్ చూద్దాం. 2021-22లో అది కూడా మొదటి సవరించిన అంచనాలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు ప్రస్తుత ధరల్లో ద్వితీయ రంగం వాటా 2018-19లో తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ మదింపు ప్రస్తుత ధరల్లో ద్వితీయ రంగం వాటా కంటే తక్కువగా ఉన్నది. సో ఈ క్వశ్చన్ని ఆ ఆప్షన్ చదివేసరికి సగం మందికి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. అది ఎందుకు కూడా అర్థం కాక కాస్త ఇబ్బంది పడి ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడంటే 2021-22లో అనట రాష్ట్ర జిఎస్డిపిలో అది కూడా ప్రస్తుత ధరల వద్ద ద్వితీయ రంగం వాటా 2021-22లో 2018-19తో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువగా ఉంది 2021-22 అని అంటున్నాడు. మరి అలాంటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలంటే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, పారిశ్రామిక రంగం వాటా రోజు రోజుకు రాష్ట్ర జిఎస్డిపిలో పెరుగుతూ పోతూ ఉంటుంది. రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడే అభివృద్ధి ఉంటుంది. ఇది బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఏదైనా ఒక ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతున్నప్పుడు రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గాలి, పారిశ్రామిక సేవా రంగాల వాటా పెరగాలి. ఎక్కడైనా అదే జరుగుతూ ఉంటుంది. కొలిన్ క్లార్క్ అండ్ హాన్స్ సింగర్ల యొక్క డెఫినేషన్ కూడా అదే. కొలిన్ క్లార్క్ డెఫినేషన్ ఏంది? వ్యవసాయ రంగంపై ఆధారపడినటువంటి ప్రజలని పారిశ్రామిక సేవా రంగాలకు తరలించడాన్ని ఆర్థిక అభివృద్ధి అని మనకు కొలిన్ క్లార్క్ చెప్పాడు. హాన్స్ సింగర్ ఏం చెప్పాడు? వ్యవసాయ రంగం పైన ఆధారపడినటువంటి 85% జనాభాను 15% తగ్గిస్తే అది ఆర్థిక అభివృద్ధి అని చెప్పాడు. అంటే వ్యవసాయ రంగంపై ఆధారపడ్డటువంటి జనాభా కానీ రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా కానీ కాస్త డౌన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ పెరిగినా అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ పారిశ్రామిక సేవా రంగాల వాటాలు ఏమవుతుంటాయి? గ్రో అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి 2018-19తో కంపేర్ చేసుకుంటే 2021-22లో రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం వాటా తక్కువగా ఉంది అని అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. సో కాబట్టి దీంట్లో ఏ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకైనా సరే రాష్ట్ర జిఎస్డిపిలో పారిశ్రామిక రంగం వాటా పెరుగుతూ పోతూ ఉండాలి. సో అదనమాట దీనికి సంబంధించి. సో ఆ నాలెడ్జ్ ఉంటే మీరు దీనికి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ కోణంలో మీరు చదివి ఉండాలి, ఆ రకమైనటువంటి నాలెడ్జ్ని కలిగి ఉండాలి. ఓకే కదండి, రైట్. సో ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. మరొక క్వశ్చన్కి వెళ్దాం. 2021-22 సంవత్సరంలో తెలంగాణ విద్యుత్ రంగానికి సంబంధించి కింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది తెలంగాణ విద్యుత్ సామర్థ్యం మీద అడిగినటువంటి క్వశ్చన్. గ్రూప్ 3లో ఈ క్వశ్చన్ వచ్చిందన్న సంగతి నాకు అర్థమయ్యి గ్రూప్ 2లో కూడా రావచ్చు అనేటువంటి ఉద్దేశంతో మనతో రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉన్నటువంటి కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్న ఉద్దేశంతో యాక్చువల్లీ గ్రూప్ 2 ఫస్ట్ పేపర్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు 15వ తారీఖు నాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత 2024 నవంబర్కి సంబంధించిన క్వశ్చన్ పడ్డది. అంటే గ్రూప్ 2లో కూడా అప్డేట్తో కూడినటువంటి క్వశ్చన్సే ఉంటాయన్నది, అది కూడా గ్రూప్ 3 మాదిరిగానే గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ఉంటుందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ రోజు నైట్కే ఇమ్మీడియట్లీ నేను ఏం చేశానంటే గ్రూప్ 3లో ఏ ఏరియాల నుంచి క్వశ్చన్ తీసాడో ఆ ఏరియాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి నేను షార్ట్ నోట్ చేసి స్టూడెంట్స్కి కొంతమందికి షేర్ చేశాను. నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం ద్వారా చాలామంది చూస్తారన్న ఉద్దేశంతో స్టేటస్ పెట్టుకున్నాను. ఎవరైతే చూడలేదో వాళ్ళందరికీ పర్సనల్గా పంపించాను. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పంపించాను. అలా పంపించినప్పుడు వారికి ఈ పేజీ వచ్చింది. ఖచ్చితంగా చెక్ చేసుకోమని దాని ఉద్దేశం. ఎక్కువ పేజీలు కూడా ఏం పెట్టలేదు. మళ్ళీ మీరు ఎగ్జామ్ ముందులో పర్సన్ కాకూడదన్న ఉద్దేశంతో లిమిటెడ్ సోర్స్తోనే పంపించాను. సో అలా పంపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పాదిత సామర్థ్యం ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ క్వశ్చన్ ఏమున్నది? ఇక్కడ తెలంగాణ విద్యుత్ స్థాపిత సామర్థ్యం సుమారుగా 18,000 మెగావాట్లని ఇచ్చిండు. సో 18,000 కాదండి, 15,751 విద్యుత్ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యము 15,751. కానీ ఇచ్చింది ఎంత? 18,000 అని ఇచ్చింది. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో థర్మల్ ఎనర్జీ వాటా 50% కన్నా ఎక్కువగా ఉన్నది. సో 50% కన్నా ఎక్కువ అంటే ఉన్న దాంట్లో 50% కన్నా ఎక్కువనే. సో 15,751 మెగావాట్లలో సుమారుగా 7,558 అంటే 50% కన్నా ఎక్కువనే ఉంది. కాబట్టి ఈ సెకండ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ స్టేట్మెంటే. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ వన్ రాంగ్, సెకండ్ వన్ రైట్. ఒకటి, మొత్తం విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో అణు విద్యుత్ సామర్థ్యము 1% కన్నా తక్కువగా ఉన్నది. సో అణు విద్యుత్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. సో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 1% కన్నా తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా అది కరెక్ట్ అవుతుంది. సో 1% కన్నా కరెక్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ మనం తీసుకుందాం. తలసరి విద్యుత్ లభ్యత 3,000 కిలోవాట్లు. ఇది ఇక్కడ మనం తీసేస్తే ఏ తీసేద్దాం, దీనిలో ఎలిమినేషన్లో ఏ ఒక్కటి తీసేస్తేనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా నువ్వు మొత్తం చదవాల్సిన అవసరం లేదు క్వశ్చన్ని. ఏ ఒక్కటి తీసేద్దాం. చూడండి, బీసీడీలు ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోతున్నాయి. ఇదన్నమాట. సో అందుకే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాను. నేను క్లాస్లో కూడా ఆఫ్లైన్లో క్లాసులు చెప్తున్నప్పుడు చాలామంది ప్రతి బ్యాచ్ వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. చివరి క్షణం వరకు మనతో టచ్లో ఉండండి, మీకు ఎగ్జామ్కి పనికి రావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ప్రయత్నాలు నా తరపున జరుగుతాయని చెప్పడం జరిగింది. సో అలా ఎవరైతే టచ్లో ఉన్నారో కొంతమంది ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, సార్ మీరు పంపించినటువంటి వాట్సాప్ స్టేటస్ ద్వారా
చూసిన వాళ్ళు కానీ పర్సనల్గా పంపించిన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఏమన్నారంటే ఇంకాస్త ముందు పంపించితే 4-5 మార్కులు అడిషనల్గా మాకు కవర్ అయ్యేవి సార్, నేను 2-3 మాత్రమే చేయగలిగాము, అన్నీ చేయలేకపోయాము. తక్కువ టైం కాబట్టి కొంతమంది ఎగ్జామ్కి పోయి ముందర చూసుకున్నారు వాట్సాప్లో, అందరూ వాట్సాప్ పట్టించుకుని లేనట్టున్నారు. సో ఇది మ్యాటర్ అనమాట. సో కొంతమంది ఆన్సర్ చేశారు. ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్. నెక్స్ట్ మరొక క్వశ్చన్. 2014-15లో తెలంగాణ రాష్ట్రం మొత్తం అసలు వడ్డీ భారము దాదాపు రాష్ట్ర విత్తాలన్నమాట శ్వేతపత్రం ప్రకారము, అది గవర్నమెంట్ రిలీజ్ చేసిన శ్వేతపత్రం ప్రకారము 2014-15లో తెలంగాణ చేసినటువంటి అప్పులపైన మొత్తం అసలు ప్లస్ వడ్డీ భారం ఎంత, అది 2014-15లో అసలు ప్లస్ వడ్డీ భారం ఎంత అనేది క్వశ్చన్. మరి నేనేం చేశాను, తెలంగాణ గవర్నమెంట్ ఆర్థిక శాఖ శ్వేతపత్రం రిలీజ్ చేసిన వెంటనే దీని మొత్తాన్ని కూడా నేను చదివి అర్థం చేసుకొని ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఒకవేళ రాకపోయినా వచ్చిన నష్టం అయితే లేదు, వస్తే విద్యార్థులు లాస్ కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో నేను నా పుస్తకంలో ఆర్థిక శ్వేతపత్రాన్ని ఏ ఒక్క పాయింట్ వదిలిపెట్టకుండా చాలా క్లియర్ కట్గా మీకు అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా రాసి ఉంచాను. మీరు మన పుస్తకం తెలంగాణ అకాడమీ తీసుకున్నట్లయితే అందులో ఆర్థిక శ్వేతపత్రం మీద అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది, మీరు చదవండి. చాలామంది సార్ అడుగుతారా ప్రశ్నలు అడగకపోవచ్చు అని చెప్పేసి అన్నారు. అడుగుతారా అడగరా నాకు అనవసరము, ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, రాసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి, అది ఎకానమీ పేపర్ కాబట్టి ఆర్థిక శ్వేతపత్రం ఖచ్చితంగా చదివితేనే తెలంగాణ వ్యవస్థ పైన ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో రాసి ఉంచాను. బిట్ వచ్చింది, కవర్ అయింది. సో దీనికి ఆన్సర్ ఏంటి, 10,000 కోట్లు. సో మళ్ళీ ప్రశ్న పేజ్ నెంబర్ 253లో చూసుకున్నట్లయితే చూడండి, 2014-15 నుండి 2022 మధ్య, ఇది కాదండి, దీంట్లోనే కనిపించాలి. సారీ, 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం అప్పుపై వడ్డీ భారము 6,954 కోట్లు. సారీ, 6,954 కోట్లు అంటే రౌండ్ ఫిగర్ చేస్తే 7,000 కోట్లు. 10,000 కోట్లు కాదు, ఇక్కడ రౌండ్ ఫిగర్ చేస్తే 7,000 కోట్లు. ఈ బిట్ కవర్ అయింది చూడండి, పేజ్ నెంబర్ 253లో ఉంటుంది. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వ అప్పుపై వడ్డీ భారం 6,954 కోట్లు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, 6,954 కోట్లు రౌండ్ ఫిగర్ చేస్తే ఏమవుతుంది, 7,000 కోట్లు అవుతుంది. 2014-15లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వడ్డీ భారం అది. సో 7,000 కోట్లు, ఇది కరెక్ట్ ఆన్సర్. 69వ క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా ఉంది. ఆర్థిక శ్వేతపత్రం కూడా నెక్స్ట్ ఎగ్జామ్ కూడా పనికొస్తేమో చూడండి, ఎందుకంటే ప్రీవియస్ బిట్లో అడుగుతున్నారు కాబట్టి ఆర్థిక శ్వేతపత్రం మీద ఖచ్చితంగా ప్రశ్నలు పడతాయి. మరి చదువుకోవడం మన బాధ్యత. మరొక క్వశ్చన్, 2013-14లో తెలంగాణ యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఈ క్రింది వాటి ఉపయోగం కింద ఉన్నటువంటి విస్తీర్ణం శాతం ఆధారంగా ఆరోహణ క్రమము అమర్చండి. ఏంటండి, భూ వినియోగం అన్నమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం భూమిని ఏ ఉపయోగాల కోసం ఎంత శాతం ఉపయోగిస్తున్నారు అన్నది. సో దీంట్లో మీ అందరు కనుక జస్ట్ ఈ భూ వినియోగం కనుక మీరు చదువుకుని ఉన్నట్లయితే, నికర విస్తీర్ణము, అటవీ విస్తీర్ణము, వ్యవసాయేతర వినియోగము, బీడు భూములు, బంజరు భూములు, వ్యవసాయ వ్యర్థాలు, శాశ్వత పచ్చిక బయలు, ఇతరాలు, ఇది కనుక చదువుకుని ఉంటే పేజ్ నెంబర్ 100లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా సరే అటవీ విస్తీర్ణము 24.70% కాబట్టి మిగతా ఆయన తక్కువ, అటవీ విస్తీర్ణమే ఎక్కువగా ఉంటుంది. ఆరోహణ అడిగాడు తక్కువ నుంచి ఎక్కువ అంటే ఈ బంజర్ భూములు కానీ, వ్యవసాయేతర వ్యర్థాలు కానీ, బీడు భూములు కానీ తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అటవీ విస్తీర్ణం వీటికన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ లాజికల్గా చదివితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది. ఏ అనేది చివరిలో ఉండాలి. ఎక్కడ ఉంది ఏ చివరిలో, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. సో ఆరోహణ క్రమం తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి 4 సోర్సుల్లో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి భూమి ఏది సార్ అంటే అడవి భూమి. సో ఏ చివరిలో ఉండాలి కాబట్టి మనం ఏ చివరిగా ఏది ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది, ఆన్సర్ తీసుకోవచ్చు. లేదు ప్రతిదీ నేను రాసుకొని తీసుకొని వస్తాను సార్ అంటే సోర్స్ ఇక్కడ ఉంది, మీరు రాసుకొని తీసుకొచ్చినా అదే ఆన్సర్ అవుతుంది. సో అదనమాట. నెక్స్ట్ మరొక క్వశ్చన్, తెలంగాణ పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వాక్యాలలో కింది వాటిలో ఏది ఒప్పు. సో రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ మీద క్వశ్చన్ ఇది. సో ఇక్కడ భోగత జలపాతాలు గిరిజన ప్రదేశంలో ఉన్నవి, ఇది గిరిజన సర్క్యూట్లో ఒక భాగము. సో ఫస్ట్ వన్ కరెక్టే. సో మనం ఇచ్చినటువంటి చూడండి, ములుగు, లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామర్వాయి, మల్లార్ మరియు భోగత జలపాతాలలో కూడిన ట్రైబల్ సర్క్యూట్ని అభివృద్ధి చేయనున్నారు. సో భోగత జలపాతం అనేటువంటి ట్రైబల్ సర్క్యూట్లో ఒక భాగంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ కరెక్టే. అక్క మహాదేవి గుహలు వారసత్వ ప్రదేశంలో ఒక భాగము, ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగనే సోమశీల జలాశయము పర్యావరణ పర్యాటక ప్రదేశంలో ఒక భాగము.
సో మహబూబ్నగర్ డిస్టిక్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని గుర్తించగలుగుతారు. ఎందుకంటే సోమశిల అందరికీ పరిచయమే. అద్భుతమైన ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతంలో భాగంగా సోమశిల ఉంటుంది. టూరిజం కింద దాన్ని డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్గా. సోమశిల చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. సో అది పర్యాటక ప్రాంతంలో ఒక సర్క్యూట్గా మనం గుర్తించాలి. సో సి కరెక్ట్. ఏం తీసేద్దాం, ఎక్కడెక్కడ ఉందో ఏం ఉంది. బి ఏ కరెక్ట్ ఆప్షన్ కాబట్టి ఎక్కడెక్కడ ఉందో చూస్తే ఇందులో ఏ లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. మరి బి అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి బి ఉండకూడదు. సో బి ఉండకూడదు అంటే ఇది తీసేయాలి. అప్పుడు మనకు ఏడియా ఏసీఏ చూస్తాం. మల్లూరు హరిత పర్యాటక ప్రదేశంలో ఒక సర్క్యూట్లో ఒక భాగం అన్నాడు. సో మల్లూరు అనేటువంటిది హరిత కాదండి, ట్రైబల్ సర్క్యూట్లో ఒక భాగము, అంతే కదండి. మల్లూరు అనేటువంటిది ట్రైబల్ సర్క్యూట్లో భాగం అనేది నేను క్లియర్గా ఇచ్చాను. ట్రైబల్ సర్క్యూట్ కాబట్టి అది హరిత సర్క్యూట్లోకి రాదు. సో ఇక్కడ డీని తీసేయాలి. సో ఇక్కడ మనం ఇవన్నీ అవసరం లేదండి, మీది ఒక్క పాయింట్ గుర్తున్నా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఏంటిది? ఇవన్నీ లేకపోయినా ఈ మల్లార్ అనేటువంటిది ట్రైబల్ సర్క్యూట్ అనేది ఒక్కటి గుర్తున్నది అనుకోండి. మల్లార్ అనేటువంటిది ట్రైబల్ సర్క్యూట్ హరిత పర్యాటక ప్రదేశం కాదన్నది ఒకటి తెలిసిన డీని ఎలిమినేట్ చేస్తాం. సో డీని ఎలిమినేట్ చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. కేవలం ఏసీ మాత్రమే. అవన్నీ చదవాల్సిన అవసరం లేదు. భగత జలపాతము, యాక మహాదేవి, ఆ బుక్లో ఎక్కడెక్కడో ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు దగ్గర కామన్ సెన్స్ కాస్త పనిచేసి మీ దగ్గర కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు, ఎలిమినేషన్ ప్రాసెస్లో ఆన్సర్ తీసుకొని రావచ్చు. చూడండి, ఈ మల్లార్ అనేటువంటిది మల్లార్ అనేది హరిత పర్యాటక ప్రదేశము, కానీ ఇది కాదు. నేనేమి ఇచ్చాను పుస్తకంలో? మల్లార్ అనేటువంటిది ఒక ట్రైబల్ సర్క్యూట్ అని ఇచ్చాను. ట్రైబల్ సర్క్యూట్ అనేది మీకు ఐడియా ఉంటే దాన్ని మీరు ఎలిమినేట్ చేస్తారు, ఆటోమేటిక్గా ఎలిమినేట్ చేసి ఆన్సర్ తీసుకురాగలుగుతారు. అప్పుడు ఏది కరెక్ట్ అవుతుంది? డి ఎలిమినేట్ చేస్తే ఏసీ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదవాల్సిన అవసరం లేదు, కష్టపడి పేజీలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో ఇన్ని బిట్లు మన పుస్తకం ద్వారా కవర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. మన పుస్తకంలో ఇన్ని బిట్లు కవర్ అయ్యాయి. ఎవరు తెలుస్తుంది ఈ విషయము? మన పుస్తకం పర్ఫెక్ట్గా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మరి ఎవరు చదివారు? 2017-18 నుంచి ఆర్సిడ్లో మా దగ్గర ఎవరైతే కోర్సుని తీసుకున్నారో వాళ్ళు, కానీ ఈ మధ్యలో ఎవరైతే ప్రిపరేషన్లో వచ్చి సీరియస్గా ప్రిపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మనల్ని ఫాలో అవుతున్నారు, సీరియస్గా చదువుతున్నారు. సో వారు ఈరోజు మంచిగా 90+ స్కోర్ తీసుకుని మాకు 90+ స్కోర్ వస్తుంది సార్ అని సంగతి చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను పుస్తకం రాసినప్పుడు కొంతమంది అన్హెల్దీ కాంపిటేటర్స్, మనం అన్నీ ఎందుకు మాట్లాడుకోవాలి, కానీ కొంతమంది అన్హెల్దీ కాంపిటేటర్స్ ఎలాగైనా సరే బుక్ను బ్లేమ్ చేయాలన్న ఉద్దేశంతో, సార్ ఈ బుక్లో స్పెల్లింగ్ మిస్టేక్లు చాలా ఉన్నాయి, అడుగు నా స్పెల్లింగ్ మిస్టేక్లు కనపడుతున్నాయి అంటే, అవునండి కష్టపడి నేను హ్యాండ్ రైటింగ్తో బుక్ను రాసిన దాన్ని డీటీపీ చేయించిన దాన్ని ప్రూఫ్ రీడింగ్ కూడా చేశాను. ఇదంతా మాన్యువల్గా జరిగిన ప్రాసెస్ కాబట్టి అక్కడక్కడ డీటీపీ పరంగా కొన్ని మిస్టేక్లు జరుగుతాయి. సో కొన్ని వందల పేజీలు మీరు ఒక చిన్న పెళ్లి పత్రిక ప్రింట్ చేసుకొని వస్తేనే ఆ పెళ్లి పత్రిక మొత్తం మీరు రాసి హైలైట్ చేసి, ఎన్ని పేజీలు ఉంటుందండి పెళ్లి పత్రిక? ఒక 2 పేజీలు ఉంటుంది. 2 పేజీలోనే ఒక పెళ్లి పత్రిక మీరు ప్రింట్ చేసి లాస్ట్కు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే, పెళ్లి పత్రికలు పంచుతుంటే, పత్రికలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ మిస్టేక్ పడ్డది అంటే అప్పుడు నాలుగు అరుచుకుంటారు. ఓన్లీ 2 పేజీల పెళ్లి పత్రికను ప్రింట్ చేసి మీ దగ్గర తీసుకొస్తేనే అన్ని మిస్టేక్లు జరుగుతుంటే, సుమారుగా 500-600 పేజీలతో కూడినటువంటి పుస్తకాన్ని నేను ఎన్నిసార్లు ప్రూఫ్ రీడింగ్ చేస్తే మరి ఎక్కడో ఒక చోట చిన్న మిస్టేక్స్ స్పెల్లింగ్ జరుగుతూ ఉంటాయి. నేను ఎక్కడ కూడా ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసి దాన్ని ఉన్నట్టుగా ఒక 10 రోజుల్లో బుక్ తయారు చేయలేదండి. నా బుక్ తయారు చేయడానికి 3 సంవత్సరాల టైం పట్టింది. మీరు నమ్ముతారో లేదో, 2019లో రాయడం స్టార్ట్ చేస్తే 2022లో ఫైనల్ అయ్యిందండి. 3 సంవత్సరాలు పట్టింది. ప్రతి పేర నా ఓన్గా నా స్వహస్తాలతో నేను రాశాను. మీరు అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు. మన పుస్తకం చదవండి, ఎంత కాన్ఫిడెంట్ వస్తుంది, ఎంత ఈజీగా సబ్జెక్ట్ అర్థమవుతుంది. అసలు ఎకానమీ టర్మినాలజీ కూడా మీకు ఎంత వినసొంపుగా ఉంటుంది, ఎంత హ్యాపీగా వస్తుందో. చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది తప్ప బుక్ తీసి పక్కకు పాడేయాలనేది ఏ రోజు కూడా అనిపించదు. ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంటుంది. అలా రావాలనేటువంటి క్యూరియాసిటీ కలగాలన్న ఉద్దేశంతోనే, ఎకానమీ చదువుతుంటే భయం వేస్తుందనే ఒక అపోహ విద్యార్థుల్లో పోవాలన్న ఉద్దేశంతో ఆ క్యూరియాసిటీని మీలో తీసుకురావడం కోసం నేను 3 సంవత్సరాలు పట్టిందండి ఆ పుస్తకం రాయడానికి నాకు. సో అందరూ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే 10 రోజుల్లో పుస్తకం రిలీజ్ చేస్తాం. చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు, నేను కూడా చేయొచ్చు. 10 రోజుల్లో కాకపోతే 5 రోజుల్లో కూడా రిలీజ్ చేస్తాను. ఆ నెట్లో మస్తు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంది, ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేయొచ్చు. అదంతా కాపీ టు పేస్ట్ చేస్తే ఒక్క మిస్టేక్ కూడా ఉండదండి. ఎక్కడ కూడా నువ్వు పొల్లు కూడా మిస్టేక్ ఉండదు. కామాలు పుల్ స్టాప్లతో సహా అన్నీ పర్ఫెక్ట్గా పడతాయి. కానీ దానివల్ల చదివితే అర్థం కాదు, ఎగ్జామ్కి పనికిరాదు. ఆ పూటకు తొందరగా మార్కెట్లోకి వస్తుంది, మళ్ళీ కమర్షియల్గా సక్సెస్ అవ్వచ్చు. నేను ఏ రోజు కూడా పుస్తకాన్ని కమర్షియల్గా తీసుకురాలేదు. ఈ రోజు కూడా నా పుస్తకం కొనమని కూడా ఏం చెప్పట్లేదు. అడుగుతున్నటువంటి వాళ్ళకి సోర్స్ మాత్రమే చెప్తున్నాను నేను, అంతే. ఇప్పుడు కూడా ప్రింట్ చేసి వచ్చేసేయచ్చు, కానీ చేయను. ఇప్పుడు తీసుకున్న కూడా వేస్టే కాబట్టి వద్దని నేనే చెప్తున్నాను. సో అదన్నమాట. సో ఇప్పుడు హ్యాపీగా ఉంది, గర్వంగా ఉంది. ఇన్ని ప్రశ్నలు కవర్ అవుతున్నాయి మన పుస్తకం నుంచి. మన పుస్తకం చదివిన వాళ్ళకి మంచి స్కోర్ వచ్చేసి వాళ్ళు హ్యాపీగా మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే, ఆ రోజు నేను పడ్డ కష్టం అంతా ఈరోజు మొత్తం మర్చిపోతున్నానండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది కూడా ఈ పుస్తకం ఎన్ని బిట్లు కవర్ చేస్తున్నందుకు. సో ఇదన్నమాట దీనికి సంబంధించి.
మీరు కూడా ఏం చేస్తారంటే ప్రిపరేషన్లోకి వచ్చినాక పైన చదవకండి, చదివితే సీరియస్గా కూర్చొని అదే పనిగా పెట్టుకొని ఒక 6 నెలలు 8 నెలలు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఒక 6 నుంచి 8 నెలలు ప్లాన్ చేసుకోండి. రాబోయే సంవత్సరంలోనే నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇవి మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పటి వరకు నోటిఫికేషన్లు వస్తాయో తెలియదు. కాబట్టి మళ్ళీ రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలన్న క్యూరియాసిటీలో చదవాలన్న కసి ఉన్నా కూడా నోటిఫికేషన్ లేకపోతే ఏమి చేయలేవు. ఎప్పటి నుంచో 2017-18 నుంచి కష్టపడి చదువుతున్న వాళ్ళకు కూడా నోటిఫికేషన్ లేక 2024 వరకు వెయిట్ చేశారు. వాళ్ళు 7-8 సంవత్సరాలు వెయిట్ చేశారు. మీరు 7-8 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. రాబోయే సంవత్సరంలోనే కనుచూపు మేరలో నోటిఫికేషన్లు కనబడుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు. కష్టపడి కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఒక్క 8 నెలలు బాగా చదవండి. లైఫ్ సెట్ అయిపోతుందండి. 8 నెలలు కరెక్ట్గా కూర్చోండి. ఇప్పుడు ఎగ్జామినర్ ప్యాటర్న్ తెలిసింది, పర్ఫెక్ట్ సోర్స్ ఉంది మన దగ్గర. కావాలంటే సపోర్ట్ తీసుకోండి. నేను ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు మీకు 100% మంచి ఇన్ఫర్మేషన్తో కూడిన పుస్తకాన్ని మళ్ళీ మీ ముందు తీసుకొస్తా ఆఫ్టర్ బడ్జెట్ అండ్ సర్వే తర్వాత. అప్పటి వరకు మీరు ఏమి ఇప్పుడిప్పుడే తీసుకోకండి, మళ్ళీ ఇబ్బంది పడతారు. రైట్ అండి. నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ తెలంగాణలో షెడ్యూల్ తెగలకు సంబంధించి ఇక్కడ ధృవీకరణ ఏ మరియు ఆర్కు సంబంధించిన స్టేట్మెంట్లు ఉన్నాయి. తెలంగాణలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన చిన్న ఉపాంత వ్యవసాయదారుల బీడు సాగుకు యోగ్యం కాని వ్యవసాయ భూములకు సంబంధించి సౌకర్యం కల్పించేందుకు గిరి వికాసం. ఏం తెలుగో ఇది ఏంటో అర్థం కాదు. ఇది చదువుతుంటే తెలుగు లాంగ్వేజ్ తెలుగు పండితులు ఏకంగా తెలుగు మాస్టర్లు ఎవరైనా ఉంటే అది ఖచ్చితంగా తిట్టుకుంటారు ఈ స్టేట్మెంట్లు చూసి. ఏం తెలుగు అండి ఇది? తెలంగాణలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన చిన్న మరియు ఉపాంత వ్యవసాయదారుల బీడు మరియు సాగుకు యోగ్యం కాని వ్యవసాయ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఉద్దేశించినదే గిరి వికాస్ పథకము. సో ఇదొక స్టేట్మెంట్. ఆర్ స్టేట్మెంట్ చూడండి. తెలంగాణలో షెడ్యూల్ తెగలకు చెందిన వ్యవసాయదారుల సుస్థిర వ్యవసాయ అభివృద్ధి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించినదే గిరి పోషణ పథకము. సో ఇక్కడ గిరి పోషణ పథకం ఒకటి ఉంది, అలాగనే గిరి వికాసం అనేటువంటి ఒక పథకం ఉన్నది. ఈ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ స్టేట్మెంట్లు అనుకోండి. సో ఇక్కడ మనం ఇది చూద్దాం. గిరి వికాసం అనేటువంటి స్కీమ్ మన దగ్గర ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే పేజీ నెంబర్ 354లో ఉంటుంది. గిరి వికాసం 2019-20. సో గిరిజన రైతులకు ప్రోత్సహించడం దీని ఉద్దేశం. అలాగే గిరిజన భూముల్ని సాగులోకి తీసుకురావడం కోసం రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలను ఈ పథకం ద్వారా కల్పిస్తారు. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇంద్ర జలప్రభ పేరుతో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు అప్పట్లో. ఈ జలప్రభ మీద కూడా ప్రీవియస్ గ్రూప్ 2 ఎగ్జామ్లో బిట్ ఉంది. జలప్రభ పేరు మీద గత ఎగ్జామ్లో ప్రశ్న ఉన్నది. రైట్. ఈ జలప్రభని ఇప్పుడు ఏమైంది? గిరి వికాసంగా మారింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే ఈ జలప్రభ స్థానంలోనే గిరి వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకంలో గిరిజన భూములకు సాగులకు తీసుకురావడము, మొక్కలు బండరాలు మొదలైన వాటిని తొలగించి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడము. మొక్కలు బండరాలని నేను రాసిన, ఎగ్జామినర్ ఏం రాసిండు? బీడు భూములు సాగుకు యోగ్యం కాని వ్యవసాయ భూములు అని ఆయన రాసిండు. ఓకే కదండి? సో అట్లా అన్నమాట. సో వ్యవసాయానికి పనికిరాని భూముల్ని వ్యవసాయానికి అనుగుణంగా మార్చడమే ఆ గిరి వికాసం యొక్క ముఖ్య ఉద్దేశం. గతంలో ఇందిరా జలప్రభ పేరుతో ఉండేది, ఇప్పుడు గిరి వికాసం పేరుతో తీసుకొచ్చారు. సో మీకు పేజ్ నెంబర్ 354కి వెళ్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదన్నమాట. మరొకటి ఏంటిది? ఎస్టీలకు సంబంధించినటువంటి భూములను సుస్థిర వ్యవసాయాభివృద్ధి అవసరాలను తీర్చడానికి గిరి పోషణ పథకం అనేది ఒకటి తీసుకొచ్చాడు. గిరి పోషణ అనేటువంటిది వ్యవసాయ భూములకు సంబంధించింది కాదు. అది గిరి పోషణ అనేది గిరిజనులకు న్యూట్రిషన్ అంటే పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి సంబంధించింది గిరి పోషణ. సో అది భూములకు సంబంధించింది కాదు. సో ఇందులో ఏంటంటే ఏ కరెక్ట్, ఆర్ తప్పు. సో ఇందులో ఏ ఒప్పు, ఆర్ తప్పు. సో ఇదన్నమాట. గిరిపోషణ అంటే పేర్లోనే ఉంది కదండి. అలాంటి మన పుస్తకంలో కూడా ఇన్ఫర్మేషన్ చదువుకోవచ్చు గిరిపోషణ మీద. గతంలో కూడా గిరిపోషణ మీద బిట్లు ఉన్నాయి. ఇప్పుడు కాబట్టి గిరిపోషణ గిరి వికాసం రెండు కలిసి ఒక దగ్గరనే ఒక క్వశ్చన్ ఫామ్ చేశాడు అనమాట. గిరిపోషణ అనేది గిరిజనుల్లో న్యూట్రిషన్ ప్రాబ్లం లేకుండా తీసుకురావడానికి సంబంధించినటువంటి స్కీమ్ అనమాట. సో ఇక్కడ ఏ ఒప్పు, ఆర్ తప్పు. నెక్స్ట్ ముందుకెళ్దాం. ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇందులో విభాగాలు వాటికి కేటాయించినటువంటి నిధులు ఇచ్చాడు. సో మనం కరెక్ట్గా చెక్ చేసుకుందాము. వ్యవసాయం చూస్తే వ్యవసాయానికి కేటాయించినటువంటి నిధులు ఎంత సార్ అంటే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు, వ్యవసాయానికి 19,776 కోట్లు. ఇదనమాట. మరి పరిశ్రమలకు వచ్చేసి ఇక్కడ ఇచ్చాను చూడు ఇన్ఫర్మేషన్. వ్యవసాయ శాఖకు 19,746, వ్యవసాయ శాఖకు 19,746, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఎక్కడ దిగడంది 40,080 కోట్లు. చూడండి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 40,080 కోట్లు. పరిశ్రమలు ఎక్కడ ఉన్నది? వైద్య రంగం పరిశ్రమల శాఖ 2,543 కోట్లు. 2,543 కోట్లు పరిశ్రమలకు సంబంధించి. ఇప్పుడు ఏమవుతుంది? సీటు ఇంకా
B4, ఇంకా పంచాయతీ గ్రామీణాభివృద్ధి D1. ఎందులో ఉందో చూద్దాం. B4 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. B4 C2 ఇటు ఉంది. వెళ్ళిపోతుంది, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా బడ్జెట్ అలొకేషన్స్ చదువుకొని ఉండాలి. ఆల్రెడీ చదువుకుని ఉంటారు. ఈ క్వశ్చన్కి కొంతమంది ఆన్సర్ కూడా చేసి ఉంటారు, చాలామంది చేసి ఉంటారు, కొంతమంది ఏం కాదు చాలామంది ఆన్సర్ చేసి ఉంటారు. మనం కూడా దీనికి సంబంధించిన సోర్స్ ఇచ్చాము, చూసుకోవచ్చు. పేజ్ నెంబర్ 310లో ఉంటుంది. నెక్స్ట్ మరొక క్వశ్చన్. తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 ప్రకారము తెలంగాణలో పన్నుకు మరియు స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి మధ్య నిష్పత్తి పరంగా తీసుకొని చూస్తే ఈ క్రింది వాక్యాలలో ఏది ఒప్పు కాదు అని అన్నాడు. ఏది ఒప్పు కాదండి, ఏది ఒప్పు కాదు అంటే ఏది తప్పుగా ఉన్నవి అని అర్థం. సో స్టేట్మెంట్ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏది ఒప్పు అనేది కాదు, ఏది ఒప్పు కాదు. ఇదో ఇట్లా కూడా కన్ఫ్యూజ్ చేస్తుండే ఎగ్జామినర్. ఇంక ఏమనాలో ఎగ్జామినర్ చెప్పండి. ఏది ఒప్పు అని అడిగితే దరిద్రము, మరి దానికి తోడు ఏది ఒప్పు కాదు అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఆల్రెడీ సగం మంది డైవర్స్ అయిపోయి ఉంటారు. దీనిలో ఒప్పు ఏదో వెతుకుని ఉంటారు, ఆ ఒప్పుని ఆన్సర్ చేసిపోయి ఉంటారు. కానీ అడిగింది ఏంది? ఒప్పు. సరే ఒప్పు ఏదో తెలుసుకుని ఆన్సర్ చేయాలంటే కూడా క్వశ్చన్ ఏమో నార్మల్గా ఉందా? హైలీ డిఫికల్ట్గా ఉంది. చూడండి, అమ్మకపు పన్ను రాబడికి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తికి మధ్య నిష్పత్తి 3%. సార్ ఇంత టఫెస్ట్ క్వశ్చన్ మేము ఆడ చదువుకోవాలి సార్ అంటే మన విజయసాయి ఎకానమీ క్వశ్చన్ బుక్ ఉంది కదండి, పేజ్ నెంబర్ 268 రండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది మీకు. పేజ్ నెంబర్ 268కి వస్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. మీకు కష్టపడి చదవాలని ఉన్నదా, మన పుస్తకం తీసుకుని ముందు పెట్టుకొని చదువుకోండి, హ్యాపీ అయిపోతుంది, హ్యాపీగా చదువుకోవచ్చు, కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. ఓకేనండి. సో పేజ్ నెంబర్ 268లో ఏం అడిగిండు? ఫస్ట్ దాంట్లో అమ్మకపు పన్ను రాబడి ఎంత శాతం అని అడిగిండు. చూడండి, రాష్ట్ర జిఎస్డిపిలో వివిధ పన్నుల నిష్పత్తిని క్లియర్ కట్గా ఇచ్చినాను. సో ఎగ్జామినర్ 2018-21 అన్నాడు, 2018-21 సగటు అన్నాడు, నేను కూడా 2018-21 మధ్యాహ్నం అడిగాను. సో రాష్ట్ర జిఎస్డిపిలోనే వాళ్ళు పర్సెంటేజ్ అడిగారు, నేను కూడా అదే ఇచ్చాను. ఫస్ట్ అమ్మకపు పన్ను రాష్ట్ర జిఎస్డిపిలో తెలంగాణ వాటా ఎంత? 2.44%. వాళ్ళ క్వశ్చన్లో ఏముంది? 3% కంటే ఎక్కువ అని ఇచ్చిండు. సో తప్పు. సో మనకు కావాల్సిన తప్పులే కావాలి, ఎందుకంటే ఏ ఒప్పు కాదని అడిగింది కాబట్టి మనకు కావాల్సిన తప్పే. సో అమ్మకపు పన్ను రాష్ట్ర స్థూల దేశోత్పత్తికి మధ్య నిష్పత్తి 3% కంటే ఎక్కువ అన్నాడు, కానీ ఇక్కడ చూస్తేనేమో 2.44% ఉన్నది కాబట్టి ఆ స్టేట్మెంట్ తప్పు. తప్పు అనేటువంటిది మనకు కావాల్సిన రైట్ స్టేట్మెంట్ అనమాట, మనకు కావాల్సింది రైట్. అది అడిచిన తప్పు, మనకు తప్పుగా గుర్తుపట్టినాడు కాబట్టి ఇది గుర్తుపట్టడం ఏ తీసుకున్నాం. రెండోది చూడండి, రాష్ట్ర ఎక్సైజ్ రాబడి స్థూల దేశోత్పత్తి మధ్య నిష్పత్తి 2% కంటే తక్కువ. ఎక్సైజ్ రాబడి చూద్దాం, ఎక్సైజ్ సుంకం 2% కన్నా తక్కువ. సో 2% కన్నా తక్కువనే ఉంది కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. కానీ మనకు కరెక్ట్ స్టేట్మెంట్లు వద్దు, మనకు రాంగ్ స్టేట్మెంట్లు కావాలి. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి తీసేద్దాము. మోటార్ వాహనాల పన్ను రాబడికి స్థూల రాష్ట్ర దేశోత్పత్తి మధ్య నిష్పత్తి 4% కంటే ఎక్కువ. చూడండి, మోటార్ వాహనాలు 4% కంటే ఎక్కువ అన్నాడు. మోటార్ వాహనాలు 4% కంటే ఎక్కువ ఉంది, 0.40 ఉంది కాబట్టి తీసేద్దాం. సో ఇది తప్పు కాబట్టి మనకు కూడా ఇది కావాల్సిందే, తప్పులే కావాలి కాబట్టి తీసుకుందాం. మరొకటి, రాష్ట్ర వస్తు సేవల పన్ను రాబడికి స్థూల దేశోత్పత్తి మధ్య నిష్పత్తి 6% కంటే ఎక్కువగా ఉందంట. రాష్ట్ర వస్తు సేవల పన్ను 6% కంటే ఎక్కువ. సో 2.53% ఉన్నది. సో అది కూడా మనం తీసేద్దాము. 2.53%. ఒక్క నిమిషం అండి, ఇది కూడా అలా తీసేస్తే కష్టమే. ఏసీలు మాత్రమే సరైనవి, మరి ఏసీ ఇక్కడ రాలేదే. రాష్ట్ర వస్తు సేవల పన్ను రాబడి రాష్ట్ర స్థూల దేశోత్పత్తి మధ్య నిష్పత్తి 2.53 ఉంది. 2.53 అన్నప్పుడు ఇక్కడ చూస్తే తప్పు స్టేట్మెంట్ అది, ఇది కూడా తప్పు స్టేట్మెంటే. ఇప్పుడు మనం తప్పులనే కరెక్ట్ చేయాలి కదా, సారీ మర్చిపోయినాం. మళ్ళీ నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. చూడండి, ఏది ఒప్పు కాదన్నాడు, నేను ఏది ఒప్పు అనే క్వశ్చన్లోకి మళ్ళీ నేను వచ్చాను. ఏది ఒప్పు కాదు కాబట్టి ఇందులో ఏసీడీలు ఒప్పు కాదు. ఏసీడీలు ఏడున్నాయండి? ఇక్కడ ఉన్నాయి. చూడండి, క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కూడా ఏది ఒప్పు కాదు అని ఇచ్చాడు ఎగ్జామినర్, నేను ఏది ఒప్పు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఒప్పులలో కేవలం ఇది ఒకటే ఒప్పు ఉంది కదా, మరి ఆన్సర్ బి మాత్రమే ఉండాలి, కానీ ఎక్కువ ఉన్నాయి కదా అని చూస్తున్నాను. ఏవి ఒప్పు కావన్నాడు కాబట్టి ఏ ఒప్పు కాదు, సి ఒప్పు కాదు, డి ఒప్పు కాదు, ఈ 3 ఒప్పులు కావు కాబట్టి ఏసీడీలు కరెక్ట్ ఆన్సర్ అవుతాయి. చూడండి, ఇప్పుడు ఎగ్జామినర్ అడుగుతున్నాడు కాబట్టి ఎగ్జామ్లో ఇక్కడ నుంచి మీరు రాసేటప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు, ఏవి ఒప్పని అడుగుతున్నాడో ఏవి తప్పని అడుగుతున్నాడో అర్థం చేసుకొని మళ్ళీ ఎంతో అలర్ట్గా ఉండి ఆన్సర్ రాబట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దీనికి సంబంధించిన సోర్స్ మన విజయసాయి ఎకానమీ పుస్తకంలో పేజ్ నెంబర్ 268లో ఉన్నది. సో ఓల్డ్ డేటా కూడా మన పుస్తకంలో కవర్ చేసాం తెలంగాణ ఎకానమీ దగ్గర. అలాగే చాలా క్వశ్చన్స్ కవర్ అయినాయి, ఇప్పటివరకు అయితే మ్యాక్సిమం కవర్ చేస్తూ వస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్తే మరొకటి చూడండి, ఈ క్రింది రాష్ట్ర పన్నుల్లో దేనిని వస్తు సేవల పన్నుల్లో విలీనం చేయలేదు? జిఎస్టీలో ఏ పన్నులు కలపలేదు.
సేవా పన్ను కలిపేసిండ్రు, ప్రకటనలపై పన్ను కలిపేసిండ్రు, అలాగే విలాస పన్ను కూడా కలిపేసిండ్రు. రాష్ట్ర విలువ మదింపు పన్ను అంటే వ్యాట్ అంటారు. రాష్ట్ర వ్యాట్లు అన్నీ కలవలేదు, కొన్ని ఉన్నాయి. ఈరోజు ఉత్పత్తి సుంకం ఉంది కదా, ఎక్సైజ్ ట్యాక్స్ అంటున్నాం కదా, అదేనండి ఆల్కహాల్ ఉత్పత్తులపైన రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్ను జిఎస్టీ కాదు. సో ఈ ఆల్కహాల్ ఉత్పత్తులపైన రాష్ట్ర ప్రభుత్వం విధించేటువంటి పన్ను పైన వ్యాట్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యాట్ అనేది ఇంకా జిఎస్టీలో కలవలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో పెద్ద ఆదాయం ఏది సార్ అంటే ఈ ఎక్సైజ్ ట్యాక్సే. రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద సోర్స్ అది, ఎక్సైజ్ ట్యాక్సే ఎక్కువ వస్తుంటుంది. అది ఇంకా జిఎస్టీలో కలపలేదు. సో మీరు ఎప్పుడైనా సరే మందు పైన జిఎస్టీని ఎప్పుడు చూడరు. ఆల్కహాల్ ఉత్పత్తులపైన మందు అనేది దానిపైన జిఎస్టీ లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. జిఎస్టీలో కలిస్తే దాంట్లో స్లాబులు తక్కువ ఉన్నాయి కదా, తక్కువ ఆదాయం వస్తుంది రాష్ట్రానికి, కాబట్టి వాటిపైన ఇంకా జిఎస్టీ రాలేదు. సో కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇదేనమాట. చూడండి మనకు పుస్తకంలో చూడండి, జిఎస్టీ నుండి మినహాయించబడిన వస్తువులు, పెట్రోలియానికి జిఎస్టీ లేదు, విద్యుత్ ఉత్పత్తికి జిఎస్టీ లేదు, ఆల్కహాల్ ఉత్పత్తులకు కూడా జిఎస్టీ లేదు. ఆల్కహాల్ ఉత్పత్తులపైన ఈరోజు ఉత్పత్తి సుంకం పైన వ్యాట్ ఉంటుంది. మన క్లాసులు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. వ్యాట్ అనేటువంటిది మనం పన్నుల దగ్గర మాట్లాడుకున్నాం. వ్యాట్ ఎవరిపై వేస్తారు, ఎందుకు వేస్తారు అనేది మీకు అక్కడ చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్కహాల్ ఉత్పత్తులపైన ఉత్పత్తి సుంకం పైన వ్యాట్ ఉంటుంది. ఓకేనండి. సేవలపైన కూడా వ్యాట్ తీసుకురావాలని చెప్పి, అది అమ్మక పన్నుపై కూడా సేల్స్ ట్యాక్స్ కూడా వ్యాట్ తీసుకురావాలని చెప్పేసి అన్నారు. దాని ప్రకారము ఈ అమ్మక పన్ను పైన ఉత్పత్తి సుంకంపై మాత్రమే వ్యాట్ ఉంటాయి, ఇంకా ఏ పన్నుల మీద వ్యాట్ ఉండదు. అది మీ దగ్గర సబ్జెక్టుగా నాలెడ్జ్ ఉంటే వస్తుంది. ఉత్పత్తి సుంకం పైన వ్యాట్ ఉంటుంది, అమ్మకపు సుంకం పైన వ్యాట్ ఉంటుంది, ఇంకా మిగతా ఏ రకమైనటువంటి పన్నులపైన వ్యాట్ ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సుంకం విషయంలో వ్యాట్ వసూలు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము అమ్మకపు సుంకం పైన వ్యాట్ వసూలు చేస్తుంది. ఓకే కదండి, రైట్ అనమాట. సో ఉత్పత్తులపైన వ్యాట్ ఇంకా జిఎస్టీలో కలపలేదు. సో జిఎస్టీలో కలిపిన పన్నుల్లో లగ్జరీ ట్యాక్స్ ఉంది, అలాగనే ఇంకేం అడిగాడు, ప్రకటనలపై పన్ను అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ కూడా జిఎస్టీలో కలిపేశారు, సర్వీస్ ట్యాక్స్ కూడా జిఎస్టీలో కలిపేశారు. మనకు జిఎస్టీలో కలిపిన ట్యాక్స్లలో అట్లా గుర్తున్నా సార్, సేవా పన్ను కలిపారు, ప్రకటనలపై పన్ను కలిపారు, రాష్ట్ర విలువ మదింపు ఇది విలాస పన్ను లగ్జరీ ట్యాక్స్ కూడా కలిపారు. కలిపినవి కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి, ఏ పన్నులు జిఎస్టీలో కలిపారో కూడా ఇక్కడ ఇచ్చాను. పేజ్ నెంబర్ 296లో ఉంటుంది. ఈ పెట్రోల్ ఉత్పత్తులపైన ఇంకా జిఎస్టీ రాలేదు, సో అది 299లో ఉంటుంది. అది ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే మరొకటి, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారము తెలంగాణలో ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ 2018-21 సంబంధించినటువంటిది. మళ్ళీ ఇక్కడ మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయము 88% ఉన్నది తప్పు. ఎంత శాతం సార్ మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయము? మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయము 78.1%. సో 78.1%, కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. మొత్తం వ్యయంలో అభివృద్ధితర వ్యయము 22%, అభివృద్ధితర వ్యయము 22%, 21.9 అంటే ఆల్మోస్ట్ 22 కదా. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్. తలసరి అభివృద్ధి వ్యయము 30,000 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉంది. తలసరి అభివృద్ధి వ్యయము 30,000 కోట్ల కన్నా తక్కువగా ఉంది. తలసరి అభివృద్ధి వ్యయం అంటున్నాడు 30,000 కోట్ల కన్నా తక్కువగా ఉంది అని అంటున్నాడు. అది ఇక్కడ ఇచ్చిన చూడండి, తలసరి అభివృద్ధి వ్యయము 30,000 కోట్ల కన్నా తక్కువ ఉంది. ఎంత ఉంది? 26,897 కోట్లు ఉంది. 26,897 కోట్లు అంటే 30,000 కోట్ల కన్నా తక్కువనే, కాబట్టి మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టే. అలాగనే మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయము 80% కంటే ఎక్కువగా ఉన్నది. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయము 80% కంటే ఎక్కువగా ఉందట. సో రెవెన్యూ వ్యయం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ వ్యయము 85.4%, అంటే 80% కన్నా ఎక్కువనే ఉంది కదా. 85.4% అంటే 80% కన్నా ఎక్కువనే, కాబట్టి ఇది కూడా రైట్ స్టేట్మెంటే. ఇందులో బీసీడీలు కరెక్ట్. బీసీడీలు కరెక్ట్ అంటే ఇక్కడ ఉన్న చూడండి, సెకండ్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్ పేపర్ని చూసిన తర్వాత మన పుస్తకం ఎవరైతే కొంచెం సీరియస్గా చదివి ఉంటారో లాంగ్ టైమ్, వారికి అందరికీ కూడా మనకి ఇన్ఫర్మేషన్ గుర్తుంటుంది. సో అలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇదనమాట బీసీడీ. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఇంకా 2024-25లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రకారము 2024-25 సంబంధించిన తెలంగాణ ఖర్చుల కూర్పుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? అంచనా వేయబడిన రెవెన్యూ వ్యయం 2 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. రెవెన్యూ వ్యయం అంటే 2 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువనట. చూడండి, రెవెన్యూ వ్యయము 2,01,778 కోట్లు, అంటే 2 లక్షల కోట్ల కన్నా ఎక్కువనే, కాబట్టి పేజ్ నెంబర్ 309లో ఉంటుంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అలాగే అంచనా వేయబడిన మూలధన వ్యయము 30,000 కోట్ల రూపాయల కంటే తక్కువ. 30,000 కోట్ల కంటే తక్కువనట,
అంటే ఎంత ఉంది మూలధన వ్యయము 29,669 కోట్లను ఉన్నది. 29,669 అంటే 30,000 కోట్ల కన్నా తక్కువ కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఏబి స్టేట్మెంట్లు రెండు కూడా సరైనటువంటివే. సో ఈ క్వశ్చన్కి మనము మన విజయసాయి ఎకానమీ పుస్తకం పేజ్ నెంబర్ 309కి వెళ్తే సోర్స్ దొరుకుతుంది. ఓకేనా, ఈ క్వశ్చన్ కూడా మనం చదివి ఉంటే తెలుస్తుంది. సో చదవడం కూడా ఏదో పైన కాకుండా కాస్త సీరియస్గా ఓపికతో కూర్చొని ఒక పక్కా ప్రణాళికతోటి ఒక కాన్సన్ట్రేషన్ తోటి ఎగ్జామినర్ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకొని చదివితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. సో ఇప్పుడు నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్ అన్నీ కూడా నా పుస్తకంలో వచ్చినాయని చెప్పుకుంటున్నాను, కానీ స్టూడెంట్స్ ఆన్సర్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పట్లేదు నేను. ఎందుకంటే అదంతా డ్రై ఏరియాలు ఉన్నాయి, విపరీతమైనటువంటి డ్రై ఏరియాలు ఉన్నాయి. ఆ డ్రై ఏరియాలు కవర్ చేసుకుంటూ విద్యార్థులు ఆన్సర్ చేయడం అంటే హైలీ ఇంపాసిబుల్. అందుకే నేను ఏమంటున్నానంటే 50కి 25 తెలంగాణ ఎకానమీలో ఇంక మీరే చెప్పండి. నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సోర్స్ కూడా చూపిస్తున్నాను, కానీ స్టూడెంట్ చదివి ఆన్సర్ చేయగలడా? స్టూడెంట్ ఆన్సర్ చదివి ఆన్సర్ చేసేంత కెపాసిటీ ఎంతమందికి ఉంటుంది? ఏదో కొద్ది మందికి తప్ప, చాలా సీనియర్ ఆస్పిరెంట్కి తప్ప, ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రిపరేషన్లోకి వచ్చిన వాళ్ళకి అది హైలీ ఇంపాసిబుల్. ఓకే కదండి. సో కాబట్టి నేను 50కి 25 అని చెప్తున్నాను. తీసుకురావచ్చు కరెక్ట్గా అవుతే, ఇంకా ఎక్కువ కూడా తీసుకురావచ్చులే, కానీ కష్టం. ఆ క్వశ్చన్లకు అంతగానం నాలెడ్జ్ ఉంటుంది విద్యార్థులకు, కూర్చొని వాటన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారనుకుంటే అది హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఈ తెలంగాణలో మహాలక్ష్మి పథకానికి సంబంధించిన కింది వాటిలో ఏది ఒప్పని ఇచ్చాడు? సో చూడండి, తెలంగాణ ప్రభుత్వ పథకం జనవరి 24లో దీన్ని ప్రారంభించింది. తప్పు, జనవరి 24 కాదు. మహాలక్ష్మి పథకం ఎప్పుడంటే డిసెంబర్ 9 స్టార్ట్ అయింది, కాబట్టి తప్పు. అలాగే అన్ని ప్రభుత్వ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అన్ని ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయొచ్చా అండి? లేదండి, ఓన్లీ ఎక్స్ప్రెస్లు పల్లె వెలుగుల్లో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో అయితే కాదు. ఏసీ బస్సులు ఇట్లాంటి వాటిలో కూడా ఎక్కొచ్చా? కాదు కదా. ఏమిచ్చిండు? అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. తప్పు స్టేట్మెంట్ కదా. చాలామంది ఇది రైట్ స్టేట్మెంట్ అని బి మాత్రమే చాలామంది ఆన్సర్ చేసింటారు. ఎంతమంది ఆన్సర్ చేసింటారు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ తప్పు బి కరెక్ట్ అని చాలామంది ఆన్సర్ చేసింటారు. రెండు తప్పే. ఏ తప్పు బి తప్పు, రెండు కావు. ఏమిచ్చిండు? అన్ని ప్రభుత్వ బస్సుల్లోనే ఇచ్చిండు. అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలు ఉచితంగా ఎట్లా ప్రయాణం చేయొచ్చండి? ఏసీ బస్సులు ఎక్కిపోవచ్చా? కష్టం. సో అది రాంగ్ అనమాట. నెక్స్ట్ ముందుకెళ్తే, సో ఇది పేజ్ నెంబర్ 358లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాము. తెలంగాణ ప్రభుత్వ ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి కింది వాటిల్లో సరైన వ్యాఖ్య ఏమిటి? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి దీంట్లో? ఈజీగా గుర్తుపెట్టవచ్చు. సో చూడండి, 2023 జూలై నుండి పెన్షన్ పథకాన్ని వికలాంగులకు 4,016 ఇస్తున్నారు. ప్రజెంట్గా వికలాంగులకు ఇచ్చేది కూడా 4,016. కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 6,000 రూపాయలు ఇస్తారంటుంది, కానీ అది ఇంప్లిమెంట్లోకి రాలేదు. మరి ఎప్పటి వరకు వస్తుందో తెలియదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇస్తే కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో 4,016 అనేది కరెక్ట్ ఆప్షన్ ఇది. సో అది టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే ఉన్నది. సో చూడండి ఇక్కడ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని 4,016 రూపాయలకు పెంచింది. సో 4,016 రూపాయలకు పెంచింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. మిగతా స్టేట్మెంట్ రాంగ్. చూడండి, ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లాలో 2014లో ప్రారంభించారు. తప్పు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్లా కాదు, ఈ పథకాన్ని కొత్తూరు గ్రామం రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభించారు. సో ఇది రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ప్రారంభమైంది, కరీంనగర్ జిల్లాలో కాదు. సో కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. అలాగనే 2020-21 నుంచి కల్లిగీత కార్మికులకు 3,016 రూపాయలు ఇస్తున్నారు. 3,016 రూపాయలు ఎక్కడ ఇస్తున్నారండి? ఏం లేదు, అంత అమౌంట్ ఎక్కడ లేదు. 3,016 రూపాయలు కాదు. అందరికి ఇచ్చేటువంటిది గవర్నమెంట్ 2016కి పెంచింది. 2016 ఉంది అందరికీ. చూడండి ఎవరెవరికి ఇక్కడ 2016 రూపాయలు ఎవరెవరికి? కల్లిగీత కార్మికులు, HIV బాధితులు, వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, వికలాంగులు, చేనేత కార్మికులు, వీళ్ళందరికీ కూడా 2019 జూన్ నుండి ఎంతవరకు? 2016. సో ఇదన్నమాట. ఎక్కడండి? ఇక్కడ కదండి. రైట్, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ అలాగే 2021లో పెన్షన్ మొత్తాన్ని బీడీ కార్మికులకు 2,516 ఇస్తున్నారు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. బీడీ కార్మికులకు అంత ఏమి ఇవ్వట్లేదండి. సో ఇది దీంట్లో ఇచ్చిన దాంట్లో ఏది కరెక్ట్ సరి అయినది సార్ అంటే ఫస్ట్ వన్ మాత్రమే సరి అయినటువంటిది. సో ఇదన్నమాట దీనికి సంబంధించి. ముందుకెళ్దాం ఇంకా. అలాగే ఈ కింది వాటిలో దేని సిఫార్సుల ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల అంటే థర్డ్ కమిషన్ని నియమించడం జరిగింది సార్ అంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ. ప్రతి ఒక్కరు ఆన్సర్ చేసి ఉంటారు. ఇక అన్ని పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషను భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రాష్ట్ర ప్రయుక్త రాష్ట్రాలు అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిటీ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? మళ్ళీ ఇది కూడా డ్రై ఏరియానే. 2013-14లో సంవత్సరానికి గాను స్థిర ధరల్లో 2004-05 స్థిర ధరల్లో తీసుకున్నాడు. దేశోత్పత్తి అట, వాటి యొక్క వృద్ధి రేట్ అట. 2014-15 వృద్ధి రేట్ అంటే అయిపోతుంది, 13-14 వృద్ధి రేట్ అంటే అయిపోతుంది. ఇప్పుడు వృద్ధి రేటు కాదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి వృద్ధి రేట్ అనమాట ఇది. 2013-14 సంబంధించిన రాష్ట్ర వృద్ధి రేటు 5.55%గా ఇచ్చాడు. సో కరెక్ట్గా చూస్తే 5.6%గా ఉంది. 2013-14లో 5.6% అంటే మనం కాస్త పెద్ద మనసు చేసుకుని ఈ ఆప్షన్ని కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే 2013-14 సంవత్సరానికి గాను సేవారంగం యొక్క వృద్ధి రేటు 7% అని ఇచ్చిండు. 7% కంటే ఎక్కువని ఇచ్చిండు. సో మరి వాస్తవానికి చూస్తే సేవారంగం యొక్క వృద్ధి రేటు 7.2%గా ఉన్నది. 7.2% అనేటువంటిది 7% కన్నా ఎక్కువనే కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఇందులో రెండు ఆప్షన్లు కరెక్టే, ఏ మరియు బి రెండు కూడా కరెక్టే. సో ఏవి ఒప్పే అని అడిగింది కాబట్టి రెండు ఒప్పే కాబట్టి ఏ మరియు బి రెండు ఒప్పే అనమాట. సో ఇదంతా కూడా మనం ఓల్డ్ డేటా, మన పుస్తకంలో లేదు. ఇంత ఓల్డ్ డేటా మన ఎట్లకి కవర్ చేస్తామండి, ఇస్తే కూడా పిల్లలు యాక్సెప్ట్ చేయరు. సో కాబట్టి మనం సోర్స్ తీసుకున్నాం అక్కడ. మళ్ళీ 2011-12లో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో తెలంగాణ యొక్క మానవాభివృద్ధి సూచిక ఇచ్చిండు. 2011-12 మానవాభివృద్ధి సూచిక, 2017-18 మానవాభివృద్ధి సూచికలు ఉన్నాయి, కొత్త మానవాభివృద్ధి సూచికలు ఉన్నాయి. మళ్ళీ ఎగ్జామినర్కి ఏం బుద్ధి పుట్టిందో, మళ్ళీ అక్కడనే పోయి అడగాలని ఎందుకు వచ్చిందో, 2011-11లోనే మళ్ళీ ఏముందో దానిలో స్పెషల్ అని మనకేం తెలియదు. కానీ ఎగ్జామినర్ అడిగిండు, మళ్ళీ ఆన్సర్ అందరు చేస్తారా అంటే ఎవరు చేయరు, ఎందుకంటే ఏ పుస్తకాల్లో దాని ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఎవరైతే భాగ్యలక్ష్మి బంపర్లా తగిలి ఉంటుందో వాళ్ళు హ్యాపీ, తగలకపోతే వారు బ్యాడ్ లక్, ఇంకా అంతే. చూడండి ఇది దీంట్లో కరెక్ట్ ఆన్సర్ ఏంది సార్ అంటే చూడండి 2011-12లోనట హెచ్డిఐ వాల్యూ అన్నట, హెచ్డిఐ ర్యాంక్ అట, అది కూడా తెలంగాణకు సంబంధించిందట. ఏడుంది తెలంగాణ ఇందులో? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ ఇక్కడ ఉంది. ఇలా హైలైట్ చేసాను చూడండి. హెచ్డిఐ వాల్యూ 0.5, ర్యాంక్ వచ్చేసి 10. 0.5 10 ఎక్కడ ఉంది చూడండి, 0.51, ర్యాంక్ వచ్చేసి 10. ఇది కరెక్ట్ అవుతుంది. సో ఏ పుస్తకాల్లో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే అంత ఓల్డ్ డేటా మీద ఎవరు కూడా క్వశ్చన్ తయారు చేయరు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సో ఇదనమాట. నెక్స్ట్ మనం ముందుకెళ్తే ఇంకో క్వశ్చన్, తెలంగాణ తలసరి ఆదాయానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది కూడా మళ్ళీ ఓల్డ్ డేటా తీసుకొచ్చి అడిగానండి. 2004-05, 2013-14 మధ్య కాలంలో ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగే ధోరణిని తెలియజేస్తుంది. సో కరెక్టేనండి. 2004-05 నుంచి 2013-14 మధ్య తెలంగాణలో, అది కూడా ఏ ధరల్లో అడిగిండు? ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయం అడిగిండు. సో ప్రస్తుత ధరల్లో తెలంగాణ తలసరి ఆదాయము ఇది కరెంట్ ప్రైసెస్ కాబట్టి పెరిగే ధోరణి చూపిస్తుంది. పెరిగింది. 24,000 రూపాయలు ఉన్నటువంటి తలసరి ఆదాయము 93,000 రూపాయలు పెరిగింది. అంటే రోజు రోజు తలసరి ఆదాయం ఎట్లా పెరుగుతుంది కాబట్టి పెరిగిందని చెప్పాలి మనం కూడా. సో పెరిగింది, కరెక్టే. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయము స్థిర ధరల్లో, ఇక్కడ ప్రస్తుత ధరలు అడిగింది, ఇక్కడ స్థిర ధరలు అడిగిండు. స్థిర ధరల్లో 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉన్నది అని ఇచ్చిండు. కానీ 50,000 రూపాయల కన్నా ఎక్కువ కాదు. ఇది కాన్స్టాంట్ ప్రైస్ అన్నమాట. 2013-14లో ఎంత ఉంది? 49, ఇక్కడ ఉంది కాన్స్టాంట్ ప్రైస్ 49,933 రూపాయలు ఉంది. కానీ ఏమని అన్నాడు ఇక్కడ? 50,000 కంటే ఎక్కువ అని అన్నాడు. 49,900 అంటే 50,000 కన్నా ఎందుకు ఎక్కువ అవుతుంది? రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఇందులో ఏది కరెక్ట్? ఏ ఆప్షన్ మాత్రమే సరైనటువంటిది. కాబట్టి ఇక్కడ ఏ తీసుకోవాలి. ఇది కూడా ఓల్డ్ డేటా. అంత ఓల్డ్ డేటాను మనం పుస్తకంలో ఇస్తే కూడా బాగోదు. 2013-14 ఇచ్చినప్పుడు 2015-16 ఇవ్వాలి, 17-18 ఇవ్వాలి, అన్నీ ఇవ్వాలి, ఇక ప్రతిదీ ఇవ్వాలి. అంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే పుస్తకం సైజ్ అంత పెరిగిపోతుంది. ఎంత పెరిగిపోతుందో చూడాలి రేపు భవిష్యత్తులో. మరొక క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది జనాభాకు సంబంధించిందట. ఇది కూడా చాలా దారుణమైనటువంటి క్వశ్చన్ అండి. ఎంత దారుణమైన క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 ప్రకారము 2031 సంవత్సరంలో తెలంగాణ యొక్క జనాభా 5 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ జనాభా 5 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందంటే 2031లో. తప్పు, మన పుస్తకంలో ఉంటుంది, పేజ్ నెంబర్ 70లో ఉంటుంది. 2031 నాటికి తెలంగాణ జనాభా 3,92,7,000 కోట్లకు వస్తుంది. అందుకని 5 కోట్లు కాదు. సో పేజ్ నెంబర్ 70లో ఉంటుంది చూడండి. 2031 నాటికి తెలంగాణ జనాభా 3,92,00,000. కాబట్టి ఇచ్చింది ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. 2011 జనాభా లెక్కల ప్రకారము 2000-2001 మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్ర నిరపేక్ష పెరుగుదల 50 లక్షల కంటే తక్కువగా ఉన్నది. 2001 నుంచి 2011 మధ్య తెలంగాణ జనాభా 2001 నుంచి 2011 మధ్య తెలంగాణ జనాభా 50 లక్షల కన్నా తక్కువగా పెరిగింది. కరెక్టే. 2001లో 3,09,00,000, 2011లో 3,50,00,000. ఈ మధ్యకాలంలో ఎంత జనాభా పెరిగింది? 50 లక్షల కన్నా తక్కువగానే పెరిగింది. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా కరెక్ట్గానే ఉంది. సో ఏ తప్పు,
బి ఒప్పు. ఇందులో బి మాత్రమే సరైనటువంటిది. ఈ క్వశ్చన్కి బి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. దీనికి ఆన్సర్ 2 పేజీలు, పేజీ నెంబర్ 70లో తీసుకోవాలా, అలాగనే పేజీ నెంబర్ 87లో కూడా తీసుకుంటే దానికి ఆన్సర్ కవర్ అవుతుంది. అలాగే మరొకటి ఇప్పుడు చూద్దాము, తెలంగాణ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి క్వశ్చన్. దీంట్లో 1973 భూగరిష్ట పరిమితి చట్టానికి సంబంధించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. దానికి సంబంధించిన సోర్స్ ఇక్కడ ఉంది, పేజీ నెంబర్ 40లో ఉంటుంది. మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. 2 పంటలు పండే తలసరి భూమి లభ్యత తరగతి ఏ. అలా కాదు కానీ సోర్స్ నుంచి ఆప్షన్ తీసుకుందాం. 20 ఎకరాలు దేనికి సంబంధించిందో చూద్దాం. 20 ఎకరాలు ఎక్కడ ఉంది? 20 ఎకరాలు క్లాజ్ సి. 20 ఎకరాలు క్లాజ్ సి. క్లాజ్ సి అంటే ఏముండాలా? B1 ఉండాలా, B1 ఉండాలా. అలాగే 40 ఎకరాలు తీసుకుందాం. 40 ఎకరాలు అంటే ఇక్కడ ఉన్నది. 40 ఎకరాలు అంటే క్లాస్ హెచ్. 40 ఎకరాలు అంటే క్లాస్ హెచ్ అంటే ఏముండాలా? C2 ఉండాలా. ఇంకేముంది? 10 ఎకరాలు. 10 ఎకరాలు అంటే ఎక్కడ రావాలా? ఇక్కడ ఉంది 10 ఎకరాలు, క్లాస్ ఏ. సారీ, క్లాస్ ఏ. క్లాస్ ఏ అంటే A3. ఇంకేమవుతుంది? ఆటోమేటిక్గా D4 అవుతుంది. B1 A3 B1 C2 D4 కావాలి. ఎక్కడ చూడండి? A3 D1, A3 D1, A3 D1 కాదు B1, A3 B1 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. A3 B1 C2 D4 అనమాట. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సోర్స్ వచ్చేసి మన విజయసాయి ఎకానమీ బుక్ పేజ్ నెంబర్ 40లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే మరొక క్వశ్చన్. ఈ క్రింది వాటికి సంబంధించిన 2 స్టేట్మెంట్లు ఉన్నాయి, A6లో ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూద్దాం. ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారము మిగులు నిధులకు ఖర్చు పెట్టడము పరిశీలించడానికి విశిష్ట భార్గవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చింది ఆంధ్ర తెలంగాణ ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందం, అంతవరకు బాగానే ఉంది. కానీ మిగులు నిధులు ఖర్చు పెట్టడాన్ని పరిశీలించడానికి సంబంధించినటువంటి కమిటీ విశిష్ట భార్గవ కమిటీ అని ఇచ్చిండు. సో మిగులు నిధులు ఖర్చు పెట్టడానికి సంబంధించి తెలుసుకోవడానికి కాదండి, కుమార లలిత్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను మళ్ళీ తిరిగి పునర్పరిశీలించడానికి తీసుకొచ్చినటువంటి కమిటీ విశిష్ట భార్గవ కమిటీ. సో కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కరెక్ట్గా అర్థం చేసుకుంటే అది రాంగ్ స్టేట్మెంట్గా కనబడుతుంది. నిజానికి మిగులు నిధులు అంతవరకు బాగానే ఉంటుంది. మిగులు నిధులు ఖర్చు పెట్టడం పైన అంటే ఇక్కడ తెలంగాణ ఖర్చు పెట్టాలా, ఏపీ ఖర్చు పెట్టాలని తర్వాత విషయం. కానీ తెలంగాణ యొక్క మిగులు నిధులను ఏపీ వాళ్ళు ఎక్కువగా ఖర్చు పెట్టారు, దాన్ని పరిశీలించడానికి సంబంధించిన కమిటీ అయితే తీసుకుంటేనేమో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఆంధ్ర తెలంగాణ ప్రాంతం మధ్య ప్రతినిధుల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారము మిగులు నిధులు ఖర్చు పెట్టడం పరిశీలించడానికి విశిష్ట భార్గవ కమిటీ నియమించడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్లో కాస్త తిరగాసు ఉంది. మిగులు నిధులు ఖర్చు పెట్టడానికి సంబంధించి కాదండి దీన్ని నియమించింది. కుమార లలిత్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికను తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. కుమార లలిత్ కమిటీ ఏం చేసిందంటే తెలంగాణ మిగులును తక్కువ చేసి చూపించింది. తెలంగాణ రీజనల్ కౌన్సిల్ వాళ్ళు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం తెలంగాణ యొక్క మిగులు 107 కోట్ల కన్నా ఎక్కువగా ఉండాలి. 1956 నుంచి 1969 మధ్య తెలంగాణకు రావాల్సిన ఆదాయంలో పెట్టిన ఖర్చులో చూస్తే 107 కోట్ల మిగులు ఉంటుంది. కానీ ఈ కుమార్ లలిత్ కమిటీ మొత్తంగా కలిపితే 44 కోట్ల మిగులు చూపించింది. మొత్తంగా కలిపితే 44 కోట్ల మిగులు చూపించింది. 44 కోట్లు కాదు 107 కోట్ల వరకు ఉంటుందని తెలంగాణ రీజనల్ కౌన్సిల్ వాళ్ళు, ప్రాంతీయ కమిటీ వాళ్ళు పేర్కొన్నారు. సో మేము కుమార్ లలిత్ కమిటీని యాక్సెప్ట్ చేయమని తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున నినాదాలు తీసుకొస్తూ తెలంగాణ ప్రత్యేకంగా ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తామని అంటే అప్పుడు ఈ తెలంగాణ యొక్క మిగులు నిధులను మళ్ళీ తిరిగి పునర్పరిశీలించడానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము అష్టసూత్రాల కార్యక్రమంలో భాగంగా ఈ వశిష్ఠ భార్గవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టేట్మెంట్ చూస్తే ఆల్మోస్ట్ కరెక్ట్ స్టేట్మెంట్. మిగులు నిధులు అన్నట్టు వశిష్ఠ భార్గవ కమిటీ అన్నట్టు కాబట్టి ఆల్మోస్ట్ దీన్ని ఎగ్జామ్లో రైట్ స్టేట్మెంట్గా తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఇదొక్కటే కాస్త తిరకాసు ఉంది. మిగులు నిధులు ఖర్చు పెట్టడం పైన పరిశీలించడానికి కాకుండా కుమార లలిత్ కమిటీని పునర్పరిశీలిస్తూ 1956 నుంచి 69 మధ్య, ఓకేనండి, 56 నుంచి 69 మధ్య తెలంగాణలో ఎంత వ్యయాలు జరిగినాయి, ఎంత రాబడి వచ్చింది, మిగిలింది ఎంత అని తెలుసుకోవడానికి తీసుకొచ్చారు. సో మరి ఎగ్జామినర్ దేన్ని ప్రామాణికంగా తీసుకుంటాడని మనకైతే తెలియదు. కానీ ఇక్కడైతే ఈ మిగులు నిధులు అన్నాడు వశిష్ఠ భార్గవ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని కరెక్ట్ స్టేట్మెంట్గా మనం భావించవచ్చు. కానీ ఇదొక్కటే కాస్త తిరకాస పెడుతుంది. మళ్ళీ ఎగ్జామినర్ ఏం తీసుకుంటాడో తర్వాత విషయం అది. ఇంకా మిగులు నిధులు ఖర్చు పెట్టడం పైన పునర్పరిశీలించడానికి అనే కాన్సెప్ట్ కనుక తీసుకున్నట్లయితే రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కుమార లలిత్ కమిటీ యొక్క నివేదికను మళ్ళీ పునర్పరిశీలిస్తూ తెలంగాణ వ్యయాలను తీసుకోవడానికి తీసుకొచ్చిండు. తెలంగాణ రాబడి వ్యయాల మధ్య వ్యత్యాసాలు తీసుకోవడానికి ఈ కమిటీని నియమించారు. మరొకటి
తెలంగాణ మిగులు నిధులను అంచనా వేయడానికి కుమార్ లలిత్ కమిటీని నియమించడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. చూడండి, కుమార్ లలిత్ కమిటీ తెలంగాణ మిగులు నిధులు పరిశీలించడం. పర్ఫెక్ట్ ఉంది స్టేట్మెంట్. పేజ్ నెంబర్ 12లో ఉంటుంది. తెలంగాణ మిగులు నిధులు పరిశీలించడానికి దాన్ని తీసుకొచ్చారు. అలాగనే వశిష్ఠ భార్గవ కమిటీ ఎందుకోసం వచ్చింది? కుమార లలిత్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలిస్తూనే తెలంగాణ నిధుల దోపిడీ వ్యవహారాలను పారదర్శకంగా అంచనా వేయుటకు ఈ కమిటీని నియమించడం జరిగింది. సో ఈ కోణంగా తీసుకొని చూస్తే మరి ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనం ఇక్కడ ఆలోచించాలి కదా. ఆ రకంగా మైండ్ సెట్ కనుక తీసుకున్నట్లయితే రెండు కరెక్ట్ స్టేట్మెంట్లే, ఒకదాంతో ఒకటి సరైన వివరణ ఉంటుంది. ఏ మరియు బి రెండు ఒప్పే, ఏ ఆర్కు సరైన వివరణ ఉంటుంది. ఏ ఆర్కు సరైన వివరణగా తీసుకోవాలి. సో మరి ఫైనల్కి వెళ్ళి ఏమి ఇస్తారో చూద్దాము. ఇప్పటికైతే దీన్ని కన్ఫర్మ్ కింద చేసి పెట్టుకుందాం. మరొక క్వశ్చన్, తెలంగాణ జనాభా యొక్క దశాబ్ద వృద్ధి రేటు ఆధారంగా కింది దశాబ్దాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. తక్కువ నుంచి ఎక్కువకు తీసుకోవాలంట. ఇది 2001, 11, అలాగే 1991, 2001, 1981, 1991, అలాగే 1971, 1981. ఇది ABCDలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు. మన దశాబ్ద వృద్ధి రేట్లు కావాలి. 2001, 2011 మధ్య దశాబ్ద వృద్ధి రేటు ఎంత? 13.6%. అలాగే 1991, 2001 18.8%. 81, 91 మధ్యకాలంలో 81, 91 మధ్యకాలంలో 29.3%. ఇంకా తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి 71, 81 మధ్య అడిగిండు, 27.6%. ఇప్పుడు దీని ఏం అడిగిండు? ఆరోహణ క్రమంలో అడిగిండు. ఆరోహణ అంటే తక్కువ నుంచి ఎక్కువ. తక్కువ నుంచి ఎక్కువ అన్నప్పుడు ఫస్ట్ ఏ తీసుకుంటాం, తర్వాత బి తీసుకుంటాం, తర్వాత డి తీసుకుంటాం, ఆ తర్వాత సి తీసుకుంటాం. ఏబిడిసి అవుతుంది. ఏబిడిసి ఆడ ఉంది, చివరి స్టేట్మెంట్లో ఉంది. ఎవరైనా డైరెక్ట్గా వీటిని గుర్తుపెట్టుకోవడమే పెద్ద హెడేక్. మళ్ళీ అవరోహణ ఆరోహణ అంటే కాస్త టైం టేకింగ్ ప్రాసెస్. చేయొచ్చు, లాస్ట్ ఒక 4 డికేడ్ యొక్క గ్రోత్ రేట్ని గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ చేయొచ్చు. కానీ సీరియస్గా ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్స్ మాత్రమే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. పైన చదువుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే రాదు. మన విజయసాయి ఎకానమీ పుస్తకం పేజ్ నెంబర్ 87లో దీనికి సంబంధించిన సోర్స్ ఉన్నది. మరొకటి, మన తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభా యొక్క వయసు కూర్పుకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు? ఇది ఒక పెద్ద కాంట్రవర్షన్ క్వశ్చన్. చూడండి, 10 నుంచి 14 సంవత్సరాల మధ్య ఏజ్ గ్రూప్ జనాభా తీసుకోవాలి, 20, 24 తీసుకోవాలి. ఇచ్చిన సోర్స్ కూడా అక్కడే ఉంది, కరెక్ట్ లేదో చూద్దాం. 10, 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన జనాభా 28.3 లక్షలు అన్నాడు. 10, 14 28.3 అన్నాడు. 10, 14 మధ్య వయసు కలిగిన జనాభా ఎప్పటి వరకు అడిగిండు? 2021లో అడిగిండు. 2021లో 28.31 ఉన్నది. ఆయన ఇచ్చింది ఎంత? 28.3 అని ఇచ్చింది. కాబట్టి ఇది స్టేట్మెంట్ కరెక్టే ఉన్నది. మరొకటి, 2026 సంవత్సరంలో 20-24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన జనాభా 2026 అట 20-24 సంవత్సరాల మధ్య వయసు జనాభా అట. 2026 అట 20-24 సంవత్సరాల జనాభా 30.91 లక్షలు. 30.91 లక్షలు ఇచ్చింది ఎంత? 25.4 లక్షలుగా ఉందని ఇచ్చిండు. 2026 సంవత్సరంలో 20-24 సంవత్సరాల వయసు కలిగినటువంటి జనాభా సుమారుగా 25.4 లక్షలని ఇచ్చిండు. కానీ నిజానికి 20-24 మధ్య వయసు గల జనాభా 30.91 లక్షలు ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్. ఎక్కడ కనబడుతుంది అంటే మనకు విజయసాయి ఎకానమీ పుస్తకమే పేజ్ నెంబర్ 362లో కనబడుతుంది. 362 వస్తే దానికి సంబంధించిన స్టేట్మెంట్ దొరుకుతుంది. మరొకటి, 2031లో 40-44 సంవత్సరాల మధ్య వయసు కలిగిన జనాభా 32.61. 31లో ఉన్నట 32.61 అట. 30, 40, 44 కదా. ఎడిపోయింది అది. 40, 44లో 31లో 32.61 కోట్లు. 32.61 కోట్లు కరెక్ట్ స్టేట్మెంట్. అలాగనే 2036 సంవత్సరంలో 55, 59 2036 ఎంత ఉంది? 25.68 ఉంది. 25.68 అంటే తప్పుగా ఉంది. 55, 59 తీసుకున్నామా? 55, 59 36 36 25.68 అన్నాడు కదా. 25.68 అంటే కాదు, 27.8 ఉంది. కాబట్టి తప్పు. ఇందులో రెండు మాత్రమే కరెక్ట్గా ఉన్నవి. అందులో ఏది కరెక్ట్గా ఉన్నది? ఏ మరియు సి.
ఏ మరియు సిలు మాత్రమే కరెక్ట్గా ఉన్నది, ఏసీ మాత్రమే కరెక్ట్. చూడండి ఎంత వరస్ట్ క్వశ్చన్ అంటే ఇది. అసలు ప్రొఫెసర్ అయితే ఇట్లా తయారు చేయడు, ఎందుకంటే ఆయనకు ఒక మనసు ఉంటుంది. విద్యార్థుల బాధను కూడా అర్థం చేసుకున్నాడు ప్రొఫెసర్. ఇలాంటి క్వశ్చన్లు తయారు చేస్తే విద్యార్థి ఆన్సర్ చేయగలడా లేదా అనేది ఒక రీజనబుల్గా ఆలోచిస్తాడు. ఒక మనిషి తయారు చేస్తే రీజనబుల్గా ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఏఐ తయారు చేసి ఉంటుంది కాబట్టి ఏఐకి మనసు ఉండదు. విద్యార్థులు చదవగలుగుతారా, దీనికి ఆన్సర్ చేయగలుగుతారా అన్నది ఏఐ ఆలోచించదు. క్వశ్చన్లు తయారు చేయడం ఒక్కటే ఏఐకి తెలుసు కాబట్టి సో ఇంత అద్భుతం సృష్టించి పెట్టింది ఏఐ. సో ఇదేనండి ఆన్సర్. సోర్స్ లేదా అంటే ఉంది, ఏం చేస్తాను చెప్పు, సోర్స్ పెట్టుకొని ఏం చేసుకుంటాను చెప్పండి. సోర్స్ మస్తు ఉంటుంది, చదవాలి కదా, చదివి గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయాలి కదా. సో అదనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఇంకా తెలంగాణ రాష్ట్ర పురుషుల మరియు మహిళల జనాభాకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు. ఇది ఒక పెద్ద దరిద్రం అండి. ఎంత వరస్ట్ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్లను చూస్తుంటేనే ఏమండి చదువుతుంటే ఎంత ఫీల్ అయ్యి ఉంటారో మీకు అర్థమై ఉంటుంది. సో యాజ్ ఏ ఫ్యాకల్టీగా నా పుస్తకంలో కవర్ అయినందుకు నేను సంతోషిస్తాను. నా పుస్తకంలో ఉంది పేజ్ నెంబర్ 361లో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. ఇది ఎంత టఫెస్ట్ క్వశ్చన్ అయినా కూడా మన పుస్తకంలో ఆన్సర్లు ఉన్నాయండి. అది నేను గర్విస్తున్నాను. కానీ స్టూడెంట్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు, కాస్త బాధపడుతున్నాను దానికి సంబంధించి. ఏమడిగిండు, ఎంత దారుణంగా ఉందో చూడండి. 2016 సంవత్సరంలో 30-34 సంవత్సరాల వయస్సు గల పురుషుల జనాభా 30-34 సంవత్సరాల వయస్సు జనాభా మహిళ కంటే ఎక్కువగా ఉంది. 2016 అంటున్నాడు, 30-34 మధ్య వయసు కలిగినటువంటి జనాభా అంటున్నాడు. అందులో పురుషులు స్త్రీలు తీసుకోవాలట. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే పురుషులకు స్త్రీలకు సంబంధించి పురుషుల జనాభా మహిళల జనాభా కంటే తక్కువగా ఉందట. పురుషుల జనాభా ఎక్కువ ఉందట, మహిళల జనాభా తక్కువ ఉందట. మరి కరెక్టా స్ట్రాంగ్గా చూద్దాము. 2016 అట, 30-34 అట. 2016 ఏమిచ్చింది ఇక్కడ 11 ఉంది, 2021 ఉంది, 26, 31, 16 ఇచ్చింది కదా. సరే నెక్స్ట్ స్టేట్మెంట్ నుంచి ఆన్సర్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామనండి. 11, 21 ఉంది కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ చూద్దాం. 2021 తీసుకుందాం. 2021లో 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు 80 years అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్లో పురుషుల జనాభా మహిళల జనాభా కంటే తక్కువగా ఉంది. పురుషుల జనాభా ఎక్కువగా ఉంది, మహిళల జనాభా తక్కువగా ఉంది. అది ఎప్పటికట 2021 కట. 2021 సోర్స్ ఉంది కదా, ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో పురుషులు 2.07 లక్షలు, 2.07 లక్షలు, స్త్రీలు వచ్చేసి 2.63 లక్షలు, 2.63 లక్షలు. ఇందులో ఏమి ఇచ్చిండు క్వశ్చన్, పురుషుల జనాభా మహిళల జనాభా కంటే తక్కువగా ఉంది. కరెక్టే. పురుషుల జనాభా మహిళల జనాభా కంటే తక్కువగా ఉంది. ఈ స్టేట్మెంట్ రైట్, బి స్టేట్మెంట్ రైట్. సో బి లేని తీసేద్దాం. థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు, తీసేసినాం. అలాగే సి స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు 2031 తీసుకున్నాడు. 2031 సోర్స్ ఉంది కదా, 21 ఉన్నది, 2031 కూడా ఉంది, 2031 ఉందిలేండి, సోర్స్ ఉంది. చూద్దాం ఏమి ఇచ్చిండు. 2031 అన్నాడు, 69 సంవత్సరాలు అన్నాడు. ఈ మధ్య గల జనాభాలో 2031, 65, 69 ఈ మధ్య వయసు గల జనాభా. మహిళల జనాభా పురుషుల జనాభా కంటే ఎక్కువగా ఉన్నది. అంటే మహిళల జనాభా పురుషుల జనాభా కన్నా ఎక్కువగా ఉందట. ఇప్పుడు రాసుకుందాం. 31లో 65, 69, 31లో 65, 69లో పురుషుల జనాభా 6.85 లక్షలు, 6.85 లక్షలు, మహిళల జనాభా 7.16 లక్షలు. అంతే కదా, 7.16 లక్షలే కదా, రైట్. ఇప్పుడు ఏమన్నాడు, పురుషుల జనాభా తక్కువ ఉంది, మహిళల జనాభా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్టే, సి స్టేట్మెంట్ కరెక్టే. సి స్టేట్మెంట్ కరెక్ట్ అని ఎక్కడ ఉంది, ఏలో మాత్రమే ఉంది. ఇది చూడండి ఆన్సర్. సోర్స్ 36 కూడా ఉన్నది. దీంట్లో బీసీలు మాత్రమే, ఏబీసీలు మాత్రమే సరైనటువంటివి. సోర్సు ఉన్నా కూడా ఆన్సర్ రాబట్టడానికి ఇంత కష్టపడాల్సి వస్తుంది.
సోర్స్ లేకుండా దీనికి ఆన్సర్ రాబట్టాలంటే ఇంకెంత కష్టపడాలో ఒకసారి ఆలోచించండి. రాబోయేటువంటి టీజీపీఎస్సీ ఎగ్జామ్లో కనుక ఇట్లాంటి క్వశ్చన్సే వస్తే మాత్రం విద్యార్థులు ఇంకా బట్టి పట్టుకుంటూ కూర్చోవాలి. రోజు అస్తమానం ప్రిపరేషన్లో డేటాను బట్టి పట్టుకుంటూ కూర్చుంటే తప్ప గ్రూప్ 2 ఉద్యోగం వచ్చే పరిస్థితి అయితే ఉండదు. కాబట్టి టీజీపీఎస్సీ కూడా కాస్త ఆలోచిస్తే బాగుంటుంది. ఏఐ బేస్డ్ క్వశ్చన్ పేపరే ఒకవేళ అయితే అందులో ఏమైనా ఓల్డ్ డేటా ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ చూసి డిలీట్ చేసుకొని, అలాగనే ఇలాంటి డ్రై డేటా మరీ మొత్తం డేటా బేస్డ్ క్వశ్చన్స్ ఏమంటే కూడా కాస్త తగ్గించుకొని కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తే విద్యార్థులకు కూడా బాగుంటుంది. బట్ మనం ఏం చేయలేమనుకోండి, ఇచ్చినటువంటి పేపర్ని మనం ఆన్సర్ చేయడం తప్ప, వచ్చిన వాటిలో అందరికన్నా ఎక్కువ స్కోర్ వస్తేనే జాబ్ వచ్చి మనం జాబ్ చేయడం తప్పిస్తే మన దగ్గర వేరే సోర్స్ అయితే ఏమీ లేదు. ఇదండి పరిస్థితి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏబీసీ మాత్రమే. సో దీనికి సంబంధించిన సోర్స్ మన పుస్తకాల్లో ఉంది. పేజ్ నెంబర్ 361లో ఒక సోర్స్ ఉంది, పేజ్ నెంబర్ 362లో ఇంకొక సోర్స్ ఉంది. కానీ ఈ డేటా అంతా ఎవరు బట్టి పట్టుకొని పోతారండి? ఇంత డేటా బట్టి పట్టుకోవాలంటే ఎక్కడి నుంచి ఏ మూల నుంచి క్వశ్చన్ అడుగుతారో కూడా మనకు అర్థం కాదు. ఇక్కడ ఆ డేటా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ డేటా గుర్తుపెట్టుకోవాలి. మనిషి అన్న వాడికి హైలీ ఇంపాసిబుల్ అండి ఆ డేటా గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయడం అంటే. మరొకటి, ఈ క్రింది వాటిలో ఏవి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఐఐసి యొక్క ప్రధాన ప్రాజెక్టులు? సో దీనికి సంబంధించినటువంటి సోర్స్ చూద్దాం. సిరిసిల్ల వద్ద దుస్తులు నేసే పార్కు ఉంది. సో సిరిసిల్ల వద్ద దుస్తులు నేసే పార్కు, రాజన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ. ఖచ్చితంగా ఒకటి గవర్నమెంట్ కొత్త పార్కును డెవలప్ చేస్తుంది, అపరెల్ పార్కును డెవలప్ చేస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, ఏ స్టేట్మెంట్ కరెక్టే. ఏ స్టేట్మెంట్ కరెక్టే కానీ ఫస్ట్ ఆప్షన్లో లేదు, తీసేద్దాం. అలాగనే సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్క్ ఒకటి ఉన్నది. సి, సుల్తాన్పూర్లో వైద్య పరికరాల పార్కు సుల్తాన్పూర్ ఉంటుంది చూడండి. ఇక్కడ వైద్య పరికరాల పార్క్ పటాన్చెరు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో ఉన్నది. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. వైద్య పరికరాల పార్క్ సి స్టేట్మెంట్ కూడా కరెక్టే. సి ఎక్కడ ఉన్నది? సి ఇక్కడ లేదు, తీసేద్దాం. సి ఇక్కడ కూడా లేదు, తీసేద్దాం. సి ఇక్కడ మాత్రమే ఉన్నది, అన్నీ కరెక్టే. సో ఈ రెండు స్టేట్మెంట్లు తెలుసుకుంటే సరే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ క్వశ్చన్కి మన విజయసాయి అకాడమీ పుస్తకం పేజ్ నెంబర్ 188 దగ్గర ఒక సోర్స్ ఉంది, పేజ్ నెంబర్ 187లో ఇంకొక సోర్స్ ఉంది. మిగతా సోర్సులు కూడా వెతుకుతూ దొరుకుతాయి కానీ ఇంకా మనకి 2 సోర్సులు చాలు ఆన్సర్ తీసుకురావడానికి. ఓకేనండి, రైట్ అండి. దీనికి సంబంధించి తర్వాత నెక్స్ట్, తెలంగాణ అకాడమీ తాత్కాలిక అంచనాలు 2023 ప్రకారం 2022-23లో కింద ఇవ్వబడినటువంటి సేవారంగం యొక్క ఉపరంగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి. సేవారంగంలో వాటి యొక్క ఉపరంగాలు వాటిని ఆరోహణ క్రమంలో అమర్చాలట. సో ఇందులో చూస్తే మనకు సోర్స్ ఇక్కడ ఉంది ఆల్రెడీ, విజయసాయి అకాడమీ పేజ్ నెంబర్ 194లో ఉంది. సోర్స్ లేకుండా కూడా ఆన్సర్ తీసుకోవచ్చు మనం. సోర్స్ అంతా రెడీగా ఉంది, ఎంత ఎవ్రీథింగ్ ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్కి అనుగుణంగా సోర్స్ ఉంది. మనకేంటంటే ప్రభుత్వ పాలన నుంచి అతి తక్కువ సోర్స్ ఉంటుందండి. సో అతి తక్కువ సోర్స్ అంటే ప్రభుత్వ పాలన, తక్కువ సోర్స్ ఇది. ఓకేనండి. సో బి స్టార్టింగ్లో ఉండాలి. అలాగనే ఎక్కువ ఎందులో ఉంటుంది సార్ అంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ వాటా ఉంటుంది. సో సి లాస్ట్లో ఉండాలి. బి స్టార్టింగ్లో ఉండి సి ఎండింగ్లో ఉండాలి. బి స్టార్టింగ్లో సి ఎండింగ్లో ఇది ఒక్కచోటే కనపడుతుంది. ఈ చిన్న కామన్ సెన్స్ ఉన్న కూడా ఆన్సర్ చేస్తాం. మనం చాలాసార్లు గ్రూప్ 3లో కూడా వచ్చినప్పుడు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు సేవారంగంలో ఎక్కువ వాటా కలిగిన విభాగం ఏంది సార్ అంటే రియల్ ఎస్టేట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ప్రొఫెషనల్ స్థిరాస్తి, నివాస యాజమాన్యం మరియు వృత్తిపరమైన సేవలు. ఈ క్వశ్చన్ గ్రూప్ 3లో కూడా వచ్చింది. అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ గ్రూప్ 2లో కూడా ఇచ్చింది, కానీ అది ఒక్కటే కాకుండా మిగతా కూడా ఇచ్చిండు. సేవారంగంలో ఎక్కువ వాటా కలిగిన విభాగము స్థిరాస్తి. ఈ విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కూడా, గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర మాట్లాడుకున్నాం. సో సి లాస్ట్లో ఉండాలి. సో సి లాస్ట్లో ఉంది. ప్రభుత్వ పాలన నుంచి అతి తక్కువ ఇన్కమ్ ఉంటుంది. సో చూడండి, ప్రభుత్వ పాలన నుంచి అతి తక్కువ ఇన్కమ్ సేవారంగంలో 3.2, 2.9 అన్నీ చూస్తే కంపేర్ చేస్తే ప్రభుత్వ పాలన రాష్ట్ర సేవారంగంలో అతి తక్కువ వాటా కలిగి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేటువంటిది ఎక్కువ వాటా కలిగి ఉంది, 23% వరకు రియల్ ఎస్టేట్ ఉంది. సో కాబట్టి ఎక్కువ తక్కువ చూస్తే అయిపోతుంది. మిగతాయి కూడా మనం సోర్స్ తీసుకుని ఆన్సర్ చేయొచ్చు, కానీ ఆ రెండు తెలిస్తే చాలా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ వన్ అవుతుంది. సోర్స్ విజయసాయి అకాడమీ పుస్తకం పేజ్ నెంబర్ 194లో దీనికి సంబంధించిన సోర్స్ ఉన్నది. ఓకే అండి. ఇంకా మిగతా క్వశ్చన్, ఇది నీతి ఆయోగ్ డెవలప్ చేసినటువంటి హెల్త్ ఇండెక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏమొచ్చిందంటే 2019-20 నాటికి 2018-19లో దాని యొక్క మొత్తం మిశ్రమ సూచి స్కోర్లు చూస్తే, అంటే నీతి ఆయోగ్ యొక్క హెల్త్ ఇండెక్స్ యొక్క టోటల్ స్కోర్ పరంగా చూసుకుంటే పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే మొత్తంలో తెలంగాణ 5th పొజిషన్లో ఉంటుంది. తెలంగాణ యొక్క ర్యాంక్ 5th పొజిషన్ అనమాట. తెలంగాణ యొక్క ర్యాంక్ 3rd పొజిషన్లో ఉన్నది. ఇక్కడ ఓవరాల్ రెఫరెన్స్ ఇయర్ ప్రకారంగా తీసుకుంటే
మూడవ స్థానంలో ఉన్నది. అంటే పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ తన యొక్క స్థానాన్ని నిలుపుకున్నది. సో ఇది మనము ప్రీవియస్లో ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసినాం, విజయసాయి ఎకానమీ యాప్లో ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసినాం. ఆ పీడిఎఫ్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనండి, అక్కడ దొరుకుతుంది నీతి ఆయోగ్ యొక్క ఇండెక్సెస్. మళ్ళీ కొత్త ఇండెక్స్ కూడా వచ్చింది ఈ మధ్యకాలంలో. మన పుస్తకంలో కొత్త ఇండెక్స్ పెట్టినాం, కానీ ఈయన పాత ఇండెక్స్ అడిగిండు. సో ఈయన అడిగింది ఏ సంవత్సరం సంబంధించి 2018-19 సంబంధించి అడిగిండు. దాని తర్వాత కూడా ఇంకొక ఇండెక్స్ వచ్చింది. నేను మన పుస్తకంలో కొత్తది పెట్టాము. విజయసాయి ఎకానమీ యాప్లో అప్పుడు గ్రూప్ 1 ఫిలిమ్స్కి వెళ్ళే ముందు నేను ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసిన, ఆ పీడిఎఫ్లో ఉంటుంది దీనికి సంబంధించిన సోర్స్. తెలంగాణ 3వ స్థానంలో ఉన్నది. అలాగే 2019-20లో తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం పనితీరు మిశ్రమ సూచి విలువ 70. తెలంగాణ యొక్క స్కోరు 70, 69.96 అంటే 70 కరెక్టే. సో ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. ఏ ఆర్కు సరి అయినటువంటి వివరణ, ఏ ఆర్ రెండు ఒప్పే, ఏ ఆర్కు సరి అయిన వివరణ తీసుకోవాలి. ఇది ఈ క్వశ్చన్కి సంబంధించి. తర్వాత నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి ఆరోగ్య సూచీలు, అది కూడా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఆరోగ్య సూచికి సంబంధించిందే. నవజాత శిశు మరణాల రేటు ఎంత, అలాగనే 5 సంవత్సరాలు వయసు కంటే తక్కువ వయసు ఉన్నటువంటి మరణాల రేటు ఎంత, వీటికన్నిటికి సోర్స్ పక్కలో ఉన్నది. దీన్ని తీసుకుని మనం ఆన్సర్ రాబట్టే ప్రయత్నం చేద్దాం. నవజాత శిశు మరణాల రేటు, నియోనాటల్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు 19. సరే, ఎక్కడికి అడిగిన మనకు 19-20లో అడిగింది కాబట్టి 23 రావాలి అక్కడ. నవజాత శిశు మరణాల రేటు, నియోనాటల్ మోర్టాలిటీ రేటు, ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఇండికేషన్, ఇది ఇండియాకు సంబంధించినటువంటి ఇండికేటర్. సో ఇందులో తెలంగాణకు సంబంధించి నియోనాటల్ నవజాత శిశు మరణాల రేటు 19 ఉన్నది కదండి, రైట్ ఉన్నది. నవజాత శిశు మరణాల రేటు A5. A5 ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, తీసేద్దాము. ఇక 5 సంవత్సరాల వయసు కంటే తక్కువ వయసులో మరణాల రేటు, అండర్ 5 మోర్టాలిటీ రేట్ అనమాట. అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంత, 30 ఉన్నది ఆప్షన్లో. అండర్ 5 మోర్టాలిటీ రేటు 30 ఉన్నది. సో B4 కావాలి. సో A5 B4 ఇది కరెక్ట్ అవుతుంది. అలాగే ఇంకా మిగతా అవసరం లేదు, మనకు ఆన్సర్ వచ్చేసింది కదా, మిగతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్సర్ వచ్చేసింది A5 B4 ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ A5 B4 C2 D1. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం. ఈ క్రింది జిల్లాలలో 2021-22లో వరి పంట క్రింది ఉన్న మొత్తం సాగు విస్తీర్ణం ఏ జిల్లాలో అధికంగా ఉంది. వాస్తవానికి నల్గొండ ఎక్కువగా ఉండాలి ఉమ్మడి జిల్లాలో అయితే. ఇప్పుడు నల్గొండ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి జిల్లా సూర్యాపేట, ఇది అవుతుంది. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ సూర్యాపేట. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. అలాగే 2018లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఈ పథకం కింద నమోదు కాబడిన అర్హత వ్యవసాయదారుల వయసు 21 సంవత్సరాలు ఉన్నట్టు తప్పు. 21 కాదు, 15 నుంచి 60 సంవత్సరాలు ఉండాలి, అది తప్పు. బీమా మొత్తం కవరేజ్ 5 లక్షలు కరెక్టే. 10 ఎకరాల వ్యవసాయ భూమి కలిగి ఉన్న వ్యవసాయదారులకు ఈ పథకం వర్తిస్తుంది. 2 గుంటలు ఉన్నా సరే వర్తిస్తుంది, 10 ఎకరాల అవసరం లేదు. సో బి మాత్రమే సరైనది. ఈ క్వశ్చన్కి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది అందరూ చేస్తారు ఈ క్వశ్చన్కి ఆన్సర్. మరొకటి తెలంగాణ ఆర్థిక ముఖ చిత్రము 2023 ప్రకారము తెలంగాణలో 2021-22 వానాకాలంలో స్థూలంగా విత్తనాలు నాటిన విస్తీర్ణం పరంగా కింది పంటలలో కింద ఉన్న విస్తీర్ణం శాతానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. వరి పంట కింద ఎంత శాతం భూమి ఉన్నది, పత్తి పంట కింద ఎంత శాతం భూమి ఉన్నది, మొక్కజొన్న కింద ఎంత శాతం ఉన్నది, సోయా చిక్కుడు కింద ఎంత ఉన్నది. సరే చూద్దాము దీనికి సంబంధించిన సోర్స్. ఇవన్నీ కూడా పంటలు. మొదటిది వరి పంట. వరి పంట కింద 40% కంటే ఎక్కువగా ఉన్నది. వరి పంట 40% కన్నా ఎక్కువ, కరెక్టే. సో ఏ కరెక్ట్. పత్తి పంట కింద 30% కంటే ఎక్కువగా ఉన్నది. సో పత్తి పంట 30% కంటే ఎక్కువగా ఉన్నది. సెకండ్ వన్ పత్తి అన్నమాట. సో ఇది కూడా కరెక్టే. మొక్కజొన్న పంట కింద ఉన్న విస్తీర్ణము 8% కంటే ఎక్కువగా ఉన్నది. మొక్కజొన్న కింద 8% కంటే ఎక్కువ అంటే ఇటు తప్పు. 8% కూడా ఏది కూడా లేదు కాబట్టి తీసేద్దాం, సి తప్పు. సోయా చిక్కుడు పంట కింద ఉన్న మొత్తం విస్తీర్ణం 3% కంటే తక్కువగా ఉన్నది. సో డి కరెక్టే. సో ఇప్పుడు ఏబిడిలు కరెక్ట్. సో సోయా చిక్కుడు 3% కంటే తక్కువగా ఉంటుంది. చివరిది సోయా చిక్కుడు 2.8 ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇందులో చూస్తే ఏబిడిలు మాత్రమే కరెక్ట్ అయినది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ 4th వన్ కరెక్ట్ అవుతుంది. ఇది కూడా ఓల్డ్ సర్వే నుంచి తీసుకుని అడిగిండు 2021-22 అంటే 2023 ఆర్థిక ముఖ చిత్రము 2021-22 కాలానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగనే రైతు బంధుకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. రైతు బంధు 2019 అన్నాడు కానీ తప్పు. 2019లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది స్కీమ్. ప్రధానమంత్రి సంబంధించినటువంటి
ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినటువంటి స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ 2019లో స్టార్ట్ చేసింది. అంతకన్నా ముందు తెలంగాణ గవర్నమెంట్ 2018 నుంచి ఇది ఇస్తుంది. సో ఏ రాంగ్ స్టేట్మెంట్. ఈ పథకం కింద ప్రారంభంలో భూమి యజమానులకు ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12,000 ఇచ్చేవాళ్ళు, తప్పు అన్నమాట. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇందులో ఏ కరెక్ట్ కాదు, బి కరెక్ట్ కాదు, రెండు తప్పే. నెక్స్ట్ మరొక క్వశ్చన్ తీసుకుంటే 2015-16కు సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. ఇది ఆల్ ఇండియా నివేదిక 2015-16లో తెలంగాణ సాగు విస్తీర్ణానికి సంబంధించి క్రింది వాక్యాలలో ఏది ఒప్పు. ఎక్కడి క్వశ్చన్ అండి? 2015-16 క్వశ్చన్. ఎగ్జామినర్కి ఇటుకెళ్ళి ఏం డేటా దొరకలేదు. 2023-24 ఏం మణిగిరాలే ఆయనకి. మొత్తం 15-16 క్వశ్చన్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇందులో చూస్తే స్థూల సాగు భూమి విస్తీర్ణం 19.59 లక్షలు, 19.59 లక్షలు. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. సో ఫస్ట్ వన్ స్టేట్మెంటే. స్థూలంగా సాగులో లేని విస్తీర్ణము సాగు భూమి విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంది. సాగులో లేని విస్తీర్ణం సాగు భూమి కంటే ఎక్కువగా ఉందట. చూడండి, ఇది సాగులో ఉన్న భూమి 19.59 లక్షల ఎకరాలు అయితే అన్ఇరిగేటెడ్ ల్యాండ్ 27.48 లక్షలు. అంటే సాగులో ఉన్న భూమి కన్నా సాగులో లేనటువంటి భూమి ఎక్కువగా ఉన్నది. సో ఇక్కడ స్టేట్మెంట్ ఏమున్నది? స్థూలంగా సాగులో లేని విస్తీర్ణము సాగు విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉన్నది, కాబట్టి ఇది కూడా కరెక్టే. మరొకటి, నికర సాగు విస్తీర్ణము స్థూల సాగు విస్తీర్ణంలో 75% కంటే ఎక్కువగా ఉన్నది. నికర సాగు విస్తీర్ణం ఎంత ఉంది ఇక్కడ? చూడండి, నికర సాగు విస్తీర్ణము క్వశ్చన్ 15-16 కాబట్టి 68.23 లక్షల ఎకరాలు. నెట్ ఏరియాస్ 2015-16లో 68 ఆల్ ఇండియా కదండి, ఇది తెలంగాణ కావాలి మనకు కావాల్సింది. తెలంగాణ ఇక్కడ ఉంది. 15.77 లక్షల ఎకరాలు. 15.77 లక్షల ఎకరాలు. ఇక్కడ రాసుకుందాం, క్వశ్చన్ దగ్గరే రాసుకుందాం. 15.77 లక్షల ఎకరాలు. ఇది నికర సాగు భూమి అన్నమాట. మరి స్థూల సేద్య భూమి ఎంత ఇచ్చిన? ఆయన ఇచ్చిన 19.59 లక్షల ఎకరాలు. చూస్తే మొత్తం స్థూల సాగు భూమి విస్తీర్ణంలో ఈ స్థూల సాగు భూమి విస్తీర్ణంలో నికర సాగు భూమి విస్తీర్ణం అనేటువంటిది 75% కంటే ఎక్కువగా ఉన్నది. సో రౌండ్ ఫిగర్ చేసుకుని చూస్తే మనకు ఈ 75% అంటే ఎంత వస్తుంది సార్ అంటే దగ్గర 14 లక్షల ఎకరాలు సంథింగ్ వస్తుంది. అంటే 19.59 లక్షల ఎకరాలలో 75% అంటే ఎంత అంటే దగ్గర 14 లక్షల ఎకరాలు వస్తుంది. కానీ ఏమి ఇచ్చిండు? 14 లక్షల ఎకరాల కన్నా ఎక్కువగా ఉందన్నాడు. కాబట్టి నికర సాగు భూమి విస్తీర్ణం స్థూల సాగు భూమి విస్తీర్ణంలో 75% కంటే ఎక్కువగా అంటే 14 లక్షల కన్నా ఎక్కువనే ఉన్నట్టు కదా. 15.77 లక్షలు అంటే 75% కన్నా ఎక్కువనే ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే స్థూల సాగు భూమి విస్తీర్ణంలో నికర సాగు భూమి 75% కంటే ఎక్కువగా ఉంది అని అర్థం. దీని అర్థం వాస్తవానికి సంవత్సరంలో 2 ఖరీఫ్లో, రబీలో, జియాద్లో 3 సార్లు వేసిన పంటను స్థూల సాగు భూమి అంటాము. సో స్థూల సాగు భూమికి నికర సాగు భూమికి మధ్య డిఫరెన్స్ మీకు తెలియాలి అని అంటే ఇదండి. మీ దగ్గర ఉన్నటువంటి సేద్య భూమి అనుకుందాం, మీకు ఇండివిజువల్గా తీసుకుందాం. మీకు సుమారుగా ఎన్ని ఎకరాల భూమి ఉంది? 10 ఎకరాల భూమి ఉంది. ఈ 10 ఎకరాల భూమిలో నువ్వు ఖరీఫ్లో ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు, రబీలో ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు, జియాద్లో ఎన్ని ఎకరాలు పండిస్తున్నావు. వానాకాలము, శీతాకాలము, ఎండాకాలం పంటలు. ఖరీఫ్లో నువ్వు ఇక్కడ సేద్యం చేసినావు, అంటే ఖరీఫ్లో 5 ఎకరాల్లో సేద్యం చేసినావు. మరి రబీలో ఏం చేసినావు? ఇక్కడ రబీలో పంటలు పండించినావు, 3 ఎకరాలు పండించినావు. ఇక జియాద్లో ఏం చేసినావు? మొత్తం పంట పండించినావు. ఎండాకాలం ఖాళీగా వెళ్ళడం ఎందుకని చెప్పేసి ఏదో కూరగాయల తోటలు వేసినావు, అన్నిట్లో కూరగాయలు వేసినావు. సో మొత్తంగా ఆ సంవత్సరంలో నువ్వు ఎన్ని ఎకరాల సేద్యం చేసినావు అంటే 13, 13, 5, 18 ఎకరాలలో సేద్యం చేసినావు. ఇది స్థూల సాగు భూమి. స్థూల సాగు భూమి ఎంత? 18 ఎకరాలు. కానీ అన్ని ఎకరాలు సాగులోకి వచ్చినాయా లేవా? వచ్చినాయి. కాబట్టి ఈ 10 ఎకరాలు అనేటువంటివి ఏంటి సార్ అంటే నికర సాగు భూమి అవుతుంది. అర్థమవుతుంది కదండి. ఒకవేళ ఈ 10వ ఎకరము ఏ సీజన్లో కూడా పండించలేము అనుకోండి. ఈ 10వ ఎకరం ఏ సీజన్లో కూడా పంట పండలేదు, నువ్వు ఏ పంట వేయలేదు, సంవత్సరం అంతా అది ఖాళీగా ఉంటే నికర సాగు భూమి అప్పుడు 9 లక్షల ఎకరాలే అవుతుంది. అంటే 9 ఎకరాలే అవుతుంది. ఓకేనండి. నీకున్నటువంటి మొత్తం వ్యవసాయ భూమిలో ఎన్ని ఎకరాల భూమిలో సేద్యం చేస్తున్నావు అని చెప్పేది నికర సాగు భూమి. కానీ ఖరీఫ్, రబీ, జియాద్ మొత్తం కలిపి ఎన్ని ఎకరాల సాగులు తీసుకొచ్చామని చెప్పేటువంటిది స్థూల సాగు భూమి అనమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్థూల సాగు భూమిలో నికర సాగు భూమి ఎంత శాతం ఉంది? 75% కన్నా ఎక్కువగా ఉంది. స్థూల సాగు భూమిలో నికర సాగు భూమి 75% కన్నా ఎక్కువగా ఉందనే స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్. స్థూల సాగు భూమి 19.59 లక్షల ఎకరాలు, దానిలో 75% అంటే దగ్గర 14 లక్షల ఎకరాలు వస్తుంది. 14 లక్షల కన్నా ఎక్కువగానే ఉంది 15.77 అనేటువంటిది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్టే. అలాగే నికర సాగు భూమి విస్తీర్ణము స్థూల సాగులో లేని విస్తీర్ణం కంటే ఎక్కువగా ఉంది, తప్పు.
స్థూలంగా సాగులో లేని విస్తీర్ణం ఎంత తెలుసా అండి? స్థూలంగా సాగులో లేని విస్తీర్ణము 27.48 లక్షల ఎకరాలు. 27.48 లక్షల ఎకరాలు స్థూలంగా సాగులో లేనిటువంటి విస్తీర్ణము. మరి నికర సేద్య భూమి ఎంత? 15.77 లక్షల ఎకరాలే. స్థూలంగా సాగులో లేని భూమి విస్తీర్ణం కన్నా నికర సేద్య భూమి ఎక్కువగా ఉందన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఇందులో ఏబీసీ మాత్రమే సరైనది. ఎంత డిఫికల్ట్ క్వశ్చన్ అంటే నాకు తెలిసినటువంటి క్వశ్చన్లో ఈ 150 క్వశ్చన్లో అత్యంత డిఫికల్ట్ క్వశ్చన్ అనమాట ఇది. అత్యంత డిఫికల్ట్ క్వశ్చన్. డేటా గుర్తుండాలి, అట్ ద సేమ్ టైం ఆ కాంట్రవర్షన్ కూడా ఎంత ఉందో చూడండి ఒకసారి, ఎంత క్లబ్జ్గా ఉందో క్వశ్చన్ చూడండి. సో అత్యంత క్లిష్టమైన క్వశ్చన్ ఇది. సో ఇది దీనికి సంబంధించి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏబీసీ మాత్రమే కరెక్ట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ ముందుకెళ్తే మరొక క్వశ్చన్, ఇది 2 స్టేట్మెంట్లు ఇచ్చిండు, అది కూడా 2023 ఆర్థిక ముఖ చిత్రము. దాంట్లో తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క జీవీఏలో వృద్ధి రేటు 16% అట. వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 2023 ముందస్తు అంచనాల ప్రకారము వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 16%. అలాగనే మరొకటి ఇచ్చిండు 2021-22లో తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క స్థూల రాష్ట్ర విలువ మదింపు యొక్క ప్రస్తుత వృద్ధి రేటు 9%. 21-22 ఈ రెండింటికి సంబంధించిన క్వశ్చన్ చూస్తే 21-22 స్టేట్మెంట్ 21లోనేమో 9% అని ఇచ్చిండు, 21లో 9% కంటే ఎక్కువ అని ఇచ్చిండు కాబట్టి రైట్ స్టేట్మెంటే. ఎంత ఉంది? 9.7% ఉంది కాబట్టి కరెక్టే. మళ్ళీ 22-23లో 11.9% ఉంటే అంటే 16% ఇచ్చిండు. సో అక్కడ 12% ఉంటే కరెక్ట్ ఉంటుంది, 16 గారు తప్పు. దీంట్లో 6 మాత్రమే సరి అయినటువంటి స్టేట్మెంట్. ఏ తప్పు 6 ఒప్పు. సో ఇందులో 4వ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది దీనికి సంబంధించి మరొక క్వశ్చన్, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారము తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ మదింపులో వ్యవసాయ రంగం యొక్క వాటా శాతంలో కింది అవరోహణ క్రమంలో అమర్చమని చెప్పిండు. 2019-20, 2020-21, 2021-22, అలాగనే 2022-23లో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటాలు కావాలి మనకు. తీసుకుందాం, ఇక్కడ సోర్స్ ఉంది, ఇక్కడ ఆన్సర్ తీసుకుందాం. 19-20లో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా ఎంత? 19-20లో 17.97%, అంటే రౌండ్ ఫిగర్ తీసుకుని 18% తీసుకున్నాం. 20-21లో ఎంత? 20-21లో 19.9%, అంటే 20%గా తీసుకుందాం. 21-22లో ఎంత? 21-22లో 18.77%, 18.77%. అలాగే మళ్ళీ ఏం అడిగిండు? 22-23లో అడిగిండు. 22-23లో 18.24%. ఇప్పుడు అడిగింది ఏంటంటే ఆరోహణ క్రమం, తక్కువ నుంచి ఎక్కువ. అప్పుడు ఏమవుతుంది? తక్కువ నుంచి ఎక్కువ అన్నప్పుడు ఏ తీసుకోవాలి, ఆ తర్వాత సి తీసుకో. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో ఏ తీసుకున్నాం, నెక్స్ట్ టైం తీసుకుందాం డి తీసుకుందాం, ఆ తర్వాత సి తీసుకుందాం, తర్వాత బి తీసుకుందాం. ఏడిబిసి ఉండాలి, ఏడిసిబి ఉండాలి. ఏడిసిబి ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఇట్లా లాస్ట్ 4 ఇయర్స్కి సంబంధించినటువంటి రాష్ట్ర జిఎస్డిపిలో తెలంగాణ వ్యవసాయ రంగం యొక్క వాటాలు తెలిస్తే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి వీలు పడుతుంది. ఇది దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా ఐటీఈఎస్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్. దీనిలో ఏమిచ్చిందంటే వృద్ధి నివృత్తి విధానము ద్వారా గ్రిడ్ పాలసీ ద్వారా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో విస్తరించే లేదా ఏర్పాటు చేసే సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుంది. హైదరాబాదే కాదండి, ఐటీ బేస్డ్ కంపెనీలు ఎక్కడ పుట్టుకొస్తున్నా తెలంగాణ గవర్నమెంట్ సపరేట్గా అందరికీ ప్రోత్సాహాలు ఇస్తుంది. ఓన్లీ పశ్చిమ ప్రాంతంలో పుట్టుకొచ్చే కంపెనీలకే ప్రోత్సాహకాలు అనేటువంటిది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ మరొకటి ఏమిచ్చిందంటే 2021లో తెలంగాణ గవర్నమెంట్ రెండవ సమాచార కమ్యూనికేషన్ విధానము సెకండ్ ఐసీటీ పాలసీని తీసుకొచ్చింది. సో ఇది కూడా కరెక్టే. ఫస్ట్ ఐసీటీ పాలసీ 2016 నుంచి 2021 మధ్య ఉంటే సెకండ్ ఐసీటీ పాలసీ 2021 నుంచి 2026 మధ్య ఉంటుంది. సో రెండవ ఐసీటీ పాలసీ 2021లో వచ్చింది అనేటువంటిది ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఏ తప్పు బి రాంగ్, సారీ ఏ తప్పు బి రైట్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆప్షన్ని కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ మరొకటి, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖ చిత్రం 2023 ప్రకారం తెలంగాణలో 2020-21లో పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నటువంటి మొత్తం వ్యక్తుల్లో తయారీ రంగం సుమారు ఎంత శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 52. ముందుకు వెళ్ళిపోతామండి. ఇంకా 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో కింది ఏ జిల్లాలలో జనాభా లింగ నిష్పత్తి పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆదిలాబాద్.
సాధారణంగా లింగ నిష్పత్తి ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది ప్రజెంట్ అయితే నిర్మల్. సో అంతకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాత్రము ఆదిలాబాద్ జిల్లాలోనే లింగ నిష్పత్తి ఎక్కువ. యాజ్ యూజువల్గా గ్రామీణ ప్రాంతంలో లింగ నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఆ నాలెడ్జ్ ఉంటే చాలు దానికి ఆన్సర్ చేయవచ్చు. లింగ నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ప్రజెంట్గా నిర్మలే. సో ఉమ్మడి జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ వస్తుంది. సో ఆ రకంగా తీసుకుని మనం ఆలోచించి చూస్తే మనం అట్లా ఆన్సర్ చేయడానికి వీలు పడుతుంది. సో కొంత కామన్ సెన్స్ ఉపయోగించాలి. అలాగే ఇక్కడ చూడండి, తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాలో 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగినటువంటి జనాభా సుమారుగా 2/3 వంతు ఉంది. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి జనాభా 2/3 వంతు అంటే 66.6% అనమాట. సో ఇది రాంగ్ అనమాట. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న జనాభా ఇంత శాతం ఏం లేదు. ఓకేనా, ఇంకా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. మరొకటి, తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభాలో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి జనాభా 1/4 వంతు అంటే 1/4 అంటే 25% ఉందని చెప్పేస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నిజానికి ఉన్నది 25.1%. సో సుమారుగా అన్నాడు కాబట్టి 25.1 మనం పెద్ద మనసు చేసుకుని 20%గా ఫీల్ అవ్వాలి. ఓకే కదండి, రైట్. ఇప్పుడు బి స్టేట్మెంట్ కరెక్ట్. సో 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి జనాభా 25% ఉంటే 15 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న జనాభా ఎంత ఉండాలా? 75% ఉండాలి. కానీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చిండు? 66.66% ఇచ్చిండు కాబట్టి ఇది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. ఆటోమేటిక్గా బి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ తీసుకుందాం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలోని తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో సుమారుగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారిలో మరణాల రేటు 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు గల వారిలో మరణాల రేటుకు సంబంధించినటువంటి క్వశ్చన్. సో 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో మరణాల రేటు ఎంత సార్ అంటే 30. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద శిశు మరణాల రేటు కంటే ఎక్కువ. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం శిశు మరణాల రేటు 23. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం శిశు మరణాల రేటు 23 అయితే పట్టణాల ప్రాంతంలో 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల యొక్క మరణాల రేటు 30. సో తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం శిశు మరణాల రేటు కంటే ఎక్కువ కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. మిగతా అన్ని రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రం యొక్క శిశు మరణాల రేటు 23, అలాగనే 5 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి పట్టణ మరణాల రేటు 30గా ఉంది కాబట్టి సో దీనికన్నా ఇది ఎక్కువ కాబట్టి ఇది కరెక్ట్ 30 ఆన్సర్ అవుతుంది. ఇంకో క్వశ్చన్, జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం 2019-20లో తెలంగాణలో మహిళలు 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు మొత్తం ఎంత శాతం అక్షరాస్యత కలిగి ఉన్నారు? ఇది కరెక్ట్గా అంటే 66.66%. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం దొరుకుతుంది మనకి ఈ ఆన్సర్. కరెక్ట్గా 66.66% అంటే ఇది 2/3 వంతు అని వస్తుంది. సో ఇక్కడ ఎక్కడ ఉంది 2/3 వంతు? ఇక్కడ ఉంది. ఈ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ 2012-13 సంవత్సరానికి సంబంధించి 2004-05 స్థిర ధరల్లో తలసరి జిల్లా దేశీయోత్పత్తి ఆధారంగా తెలంగాణలో ఈ క్రింది జిల్లాలలో ఏ జిల్లాను పేద జిల్లాలలో ఒకటిగా గుర్తించాలి? ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మెదక్ జిల్లాలో పేద జిల్లాలో ఒక జిల్లా. ఎవరైనా ఆన్సర్ చేస్తారు దీనికి మెదక్. మరొకటి, 2010-11 సంవత్సరానికి గాను తెలంగాణలోని ఉపాంత కమతాలకు సంబంధించి క్రింది వాక్యాల్లో ఏది ఒప్పు? సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అన్నీ కరెక్టే. ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం కమతాలలో ఉపాంత కమతాలు సుమారుగా 50% కరెక్టే. మెదక్ జిల్లాలో మొత్తం కమతాలలో ఉపాంత కమతాల అనుపాతం 60% కరెక్టే. సగం కంటే ఎక్కువ జిల్లాలకు సంబంధించి హైదరాబాద్ మినహాయించి ఉపాంత కమతాలు 50% కంటే ఎక్కువనే ఉన్నాయి, కరెక్టే. తెలంగాణ మొత్తం మీద కమతాలలో ఉపాంత కమతాలు 60% కంటే ఎక్కువగా ఉన్నాయి, ఇది కూడా కరెక్టే. అన్నీ కరెక్టే, ఏబిసిడీలు అన్నీ కరెక్టే. ఈ క్వశ్చన్కి ఆన్సర్. మరొక క్వశ్చన్, ఏ స్టేట్మెంట్ ఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇది సేవారంగానికి సంబంధించిన క్వశ్చన్, పరిశ్రమలు మరియు సేవారంగానికి సంబంధించిన క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ మదింపులో సుమారుగా 80% కంటే ఎక్కువగా పరిశ్రమలు మరియు సేవా రంగాల ద్వారా ఆదాయం వచ్చింది. వ్యవసాయ రంగం వాటా 17%, 18% అన్నప్పుడు పరిశ్రమలు సేవా రంగాల వాటా 80% కన్నా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వాటా 17%, 18%గా ఉంటుంది కదా. అప్పుడు వ్యవసాయ రంగం 17, 18 అంటే పరిశ్రమలు సేవలు రిమైనింగ్ అంతా అవే కదా, 82-83% అవే కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఏమంటున్నాడు? 80% కన్నా ఎక్కువ వాటాను కలిగి ఉన్నవి పరిశ్రమలు సేవలు అన్నాడు. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంటే. తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ మదింపు ప్రస్తుత ధరల్లో 10% కంటే ఎక్కువగా తయారీ రంగం నుంచి వస్తుంది. సో మొత్తం ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలలో కనిపించే విభాగాలలో తయారీ రంగం అనేది అత్యంత ముఖ్యమైనటువంటి విభాగం. నేను క్లాస్ చెప్పినప్పుడు కూడా చెప్పిన, తయారీ రంగం మంచి గ్రోత్ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది. తయారీ రంగంలో గ్రోత్ తగ్గిందంటే ఆర్థిక వ్యవస్థ గ్రోత్ కూడా తగ్గుతుందని నేను క్లాస్ చెప్పినప్పుడు చెప్పిన. సో మొత్తం ఆదాయంలో తయారీ రంగం యొక్క వాటా చాలా పటిష్టంగా ఉంటుంది, 10% కన్నా ఎక్కువగా ఉంటుంది అనే విషయం కూడా. దీనికి సంబంధించి
పథకాలు ఇచ్చాడు. వాటిని ప్రారంభించినటువంటి సంవత్సరాల ఆధారంగా వరుస క్రమం ఇచ్చాడు. ఆ వరుస క్రమం మనకు మన తెలంగాణ ఎకానమీ పుస్తకంలో ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క దగ్గర ఉంటుంది. సో మనం కరెక్ట్గా కనుక తీసుకుంటే దీంట్లో బీడీఏసీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అమ్మఒడి తర్వాత తొలి అడుగు పథకము, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏం వస్తుందంటే కౌమార దశలో ఉన్నటువంటి బాలికలకు సంబంధించిన స్కీమ్ ఒకటి వస్తుంది. ఆ తర్వాత తొలిమెట్టు అడుగు, ఆ తర్వాత నెక్స్ట్ అమ్మఒడి, ఆ తర్వాత నైపుణ్యం కోసం టాస్క్ వచ్చేసి 2018 ఉంటుంది, అమ్మఒడి 2016 అలా ఉంటుంది. సో ఇట్లా మొత్తం కరెక్ట్ తీసుకుంటే మనకు బీడీఎన్సీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఆన్సర్ ధరణి పోర్టల్, తెలంగాణ ఫైబర్ గ్రిడ్, డిఎస్ బైపాస్, మహాత్మా గాంధీ జ్యోతిబా బాపులే, అలాగే మహిళా ఉద్యమదారుల హబ్, వి హబ్ అంటాము. సో ఇవన్నీ కలిపి అవి ప్రారంభించబడినటువంటి సంవత్సరాల ఆధారంగా వరుస క్రమం తీసుకుంటే ఫస్ట్ టీఎస్ ఫైబర్ వస్తుంది, ఆ తర్వాత వచ్చేసి మహిళా జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సంక్షేమం వస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ మహిళా వి హబ్ వస్తుంది, ఆ తర్వాత టీ బైపాస్ వస్తుంది, ఆ తర్వాత ధరణి పోర్టల్ రీసెంట్గా వచ్చింది. ధరణి పోర్టల్ రీసెంట్గా వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ బీడీఈసీఏ కరెక్ట్ అవుతుంది. సో ఇదంటే దీనికి సంబంధించి మొత్తం టోటల్గా మీకు తెలంగాణ ఎకానమీకి సంబంధించిన 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనిలో మ్యాక్సిమం క్వశ్చన్స్ మన విజయసాయి ఎకానమీ పుస్తకం నుంచి కవర్ అయినాయి. సో కవర్ అయినాయి కానీ అందరూ ఆన్సర్ చేసే పరిస్థితి ఏం లేదు. ఈ 50 మార్కులు కానీ 25 నుంచి 30 మార్కులు తెచ్చుకుంటే మంచి స్కోరు. కొంతమందికి 25 కన్నా తక్కువ వచ్చినా ఏం బాధపడద్దు, ఎందుకంటే ఎంత డ్రై ఏరియా నుంచి మీరు ఆన్సర్ తీసుకురావాలంటే హైలీ ఇంపాసిబుల్. ఇందులో 20 మార్కులు దాటినా కూడా మంచి స్కోర్గానే ఫీల్ అవ్వాలి. 25 వస్తే సేఫ్గా ఉండవచ్చు. ఇండియన్ ఎకానమీలో 35 ఖచ్చితంగా తెచ్చుకుని ఉండాలి. ఇక్కడ కూడా 25 తెచ్చుకుంటే ది బెస్ట్ ఆప్షన్. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ రెండు కలిపితే మీకు సుమారుగా 60 మార్కులు వచ్చి ఉండాలి. రెండింటి కలిపి 60 మార్కులు. ఇక పార్ట్ సి డెవలప్మెంట్ ఇష్యూస్లో కనీసం ఒక 30 మార్కులు తెచ్చుకుంటే 90 మార్కులు క్రాస్ అవుతాయి. ఒకసారి డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించి నేను వీలైతే వీడియో చేస్తాను. ఒకవేళ వీడు కాకపోతే దానికి సంబంధించి ఒక కీ పేపర్ తయారు చేసి విజయసాయి ఎకానమీ యాప్లోను అలాగనే హరీష్ అకాడమీ యాప్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ వీలైతే ఒక 2 రోజులు టైం తీసుకునైనా సరే మీకు ఆ డెవలప్మెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ చేయలేకపోయినా కూడా మీరు ఆ కీ పేపర్ చూసుకునే సరే ఆన్సర్ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం పాసిబిలిటీ బట్టి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.